పరిశుద్ధులైన మీలో ప్రతి వారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకొని స్టార్ట్ చేసుకున్నది. మరి ప్రత్యేకమైన సమయంలో ఇద్దరు ప్రిన్సిపల్ సువార్థికులైనటువంటి సోదరులు జీవాబు గారు వచ్చి ప్రార్థన చేయాలని ప్రభు ప్రయత్నం చేస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున చేరవచ్చినటువంటి మీ అందరికీ వందనాలు. అలాగే భద్రావతి క్రీస్తు సంఘ సువార్థికులైనటువంటి ప్రతి గారికి వందనాలు. ప్రార్థన చేసుకుని ప్రారంభిస్తున్నాం. ప్రారంభ ప్రార్థన. పర్వతం రాసినడు అయిన ప్రియ తండ్రి, సకల యుగంలో రాజు, అక్షయుడ, అదృశ్యుడ, అద్వితీయ సత్యదేవ, పరిశుద్ధ తండ్రి, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి తండ్రి అయిన దేవ, మా అందరికీ తండ్రి అయిన దేవ, మీ స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన ఇదిగో మరి గూగుల్ మీట్ ద్వారా ప్రత్యక్షంగా మేము ఇదివరకు కలుసుకొని ఉన్నాం తండ్రి. ఇప్పుడైతే మీ కృపలో ఆయా ప్రాంతాల నుంచి ఆయన మమ్మల్ని నిన్నటి కాల సమయంలో క్షేమంగాను సురక్షితంగా నడిపించి ఇలాగో మరి భద్రావతిలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నాయన మరి దైవజనులు సేవకులు నాయన మరి ప్రదీప్ గారిని బట్టి ఇలా మేమందరం ఆయా ప్రాంతాల నుంచి కలిసి రావడానికి మీరు ప్రబోధించారు తండ్రి. ఇలాగో తండ్రి ఈ సమయంలో మేము సహవాసం కలిగి ఉండడానికి మీ గ్రంథంలో మీ సందేశం ద్వారా మేము హెచ్చరింపబడి నాయన మాలో ఉన్నటువంటి లోపాలు దిద్దుకోవడానికి తండ్రి ఆత్మీయంగా బలపడడానికి, ఇక్కడ ఉన్న స్థానిక సంఘం ఆత్మీయంగా బలపడడానికి, లోపాలుంటే దిద్దుకొని తండ్రి నిత్యత్వానికి సిద్ధపడినట్లు మాకు ఈ యొక్క కార్యక్రమాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా తండ్రి మీరే కృప చూపించండి తండ్రి. నిలవబడినటువంటి దైవజనులు నాయన మీ సందేశాన్ని వినిపిస్తుండగా, అపోస్తల బోధనను వినిపిస్తుండగా సహాయం దయచేయండి. మరి త్వరకు ఈ ప్రదేశానికి అనేక మీరు నడిపించారు, మార్గంలో ఉన్న వారిని త్వరగా నడిపించండి. ముందుండే కార్యక్రమం అంతటినీ నాయన తండ్రి మీకు మహిమకరంగా, మా అందరికీ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మరి తరగతి ముందులాగా ఆశీర్వదించి మాకు అనుగ్రహించమని, నడిపిస్తున్నటువంటి సభలను కూడా దీవించమని ఈ ప్రార్థన మా ప్రభువు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. సహోదరులు అందరూ వచ్చినట్లయితే స్తుతిగా మొదటగా కవనేశ్వర నామంలో ప్రతి ఒక్కరికి ఆలోచిస్తున్నా. ఆత్మ సంబంధం పాడుతున్నటువంటి సంపరం పాడతాం. శ్రీమంతుడైన తండ్రి అయిన దేవుని మహిమను వివరింపగలనా, మరి ఒకనితో పోల్చగలనా. శ్రీమంతుడైన తండ్రి అయిన దేవుని మహిమను
Sa
క్రీస్తేశ్వరు వచ్చి 101 పాఠం అన్ని కాలములలో ఆదరించు ప్రభువు అన్ని కాలములలో ఆదరించు ప్రభువులో ఆశ్రయము నాకాయనే అండయను నా కోటయు అన్ని కాలములలో విడువను నిన్ను ఎడబాయనని వాగ్దానము నాకుండెను శాశ్వతమైన ప్రేమ చూపి నన్ను కాపాడుచుండెను. హల్లెలూయా పాటలు ఆనంద గీతికలు హల్లెలూయా పాటలు ఆనంద గీతికలు నా జీవిత కాలమంతా గానమాలపించెదను అన్ని కాలములలో ఆదరించు ప్రభువులో ఆశ్రయము నాకాయనే అండయు నా తోటయు అన్ని కాలములలో యేసే నాకు మంచి కాపరి ఎన్నడూ నేను భయపడను ఆ ప్రభువే నా సహాయము ఆయన కృపయే చాలును. హల్లెలూయా పాటలు ఆనంద గీతికలు హల్లెలూయా పాటలు ఆనంద గీతికలు నా జీవిత కాలమంతా గానమాలపించెదను అన్ని కాలములలో ఆదరించు ప్రభువులో ఆశ్రయము నాకాయనే అండయు నా తోటయు అన్ని కాలములలో అన్యులమైన మమ్ములను ధన్యులుగా చేసితివి పాపం శాపం నరకము వేదన మా నుండి తొలగించితివి
ఇంతవరకు పాటలు పాడి సహకరించిన మీలో ప్రతి ఒక్కరు మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో వాక్యపఠనం చేసుకొని వాక్య సందేశంలో వెళ్ళిపోతున్నాడు. సమయంలో మరి స్థానిక సంఘ సహోదరులైనటువంటి జి గబ్రియల్ గారు వచ్చి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనం నుంచి 42వ వచనం వరకు చదివి వినిపించాలని ప్రభు పేట వాగ్దానం చేస్తున్నాను. సమయంలో చేసినటువంటి దైవజనులకు సంఘ సోదర సోదరులందరికీ వందనాలు. అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయం 42 నుంచి 40 నుంచి 45 వరకు మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువులను క్రీస్తులను నియమించారు. ఇది ఇశ్రాయేలు వంశమంటే గుడిగా తెలుసుకోవాలని చెప్పాను. వారు ఈ మాట విని హృదయంలో పుచ్చుకొని, సహోదరులారా, మేమేం చేసుకుని కేసులను క్రమపోస్తున్నాము అనగా, కేసులు మీరు మారుమోసుకుంది పాపక్షమ నిమిత్తం ప్రతి వారు క్రీస్తున్నాము పాపక్షమై ఉంది. అప్పుడు మీరు పరిశుద్ధాత్మలో పొందుతారు. ఈ వార్తను నీకును నీ పిల్లలకు దోస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు మన యొక్కకు పిలిచిన వారందరికీ తెలుగునని ఎవరికో చెప్పాను. అనేక విధమైన మాటలతో సాక్షించి మీరు మూర్ఖులకు ఈ తరువారికి వేరే రక్షించబడుతున్నారని హెచ్చరించింది. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొంది ఆ జన్మను ఇంచుమించు 3,000 మంది చేర్చబడి మీరు అపోస్తలుల బోధనను క్రీస్తు సహవాసములను ప్రార్థన చేయడం ఎడతెగక ఉంటుంది. వాక్యం చదివి వినిపించిన సోదరులకు ప్రభునామమున వందనాలు. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుని వాక్య సందేశంలో సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అన్నమయ్య జిల్లా బోయపల్లి క్రీస్తు సంఘ స్వార్థికులైనటువంటి సోదరుల కుమారుల గారు వచ్చి వాక్యం కొరకు ప్రార్థన చేయాలని ప్రభు ప్రయత్నం చేశారు. దేవుడికి ప్రభు యేసుక్రీస్తు స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ప్రభు యేసుక్రీస్తు నామమున చేరిన సంఘస్థులందరికీ, దైవ సేవకులకి, స్థానిక సేవకులకి కూడా ప్రభు నామమున వందనాలు చెల్లిస్తున్నాను. వాక్య కొరకు ప్రార్థన చేస్తున్నాను. పూజ్యుడైన తండ్రి, పరమోన్నత దేవ, మహోన్నతుల మహాగణ సంపన్నుని గాని నిఘనమైన శ్రేష్టమైన పూజ్యదేవ నామమునకు ఈ సమయంలో ప్రభు యేసుక్రీస్తు ద్వారా స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. శాపములోను మరణములోను అపవాది బతుకులోను విమానుడైన యేసుక్రీస్తు యొక్క శిలువ బలియాగంగా పాపం వచ్చినట్టు గ్రహించి జీవంలోకి నడిపించినందుకు స్తోత్రం తండ్రి.
ఈ దయాదాక్షిణ్యాలకు భూమి మీద మాకు బ్రతికించి వయస్కాలం పొడిగించి ఈ దినాల తండ్రి భద్రావతి క్రీస్తు సంఘంలో మీ సన్నిధిలో చేరి మేము ఆనందించుటకు మీ నామాన్ని కనపరచుటకు స్థానిక సంఘస్థులతో తండ్రి సహవాసం కలిగి పెట్టుకును ప్రేమ కలిగి పెట్టుకును మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. సమయాన్ని మనకు ఆస్వాదించి ప్రసాదించడం పెట్టుకున్నాం దేవా. నీ సంకల్పంలో మేము క్రమంగా నడుచుకుంటూ మీరు అనుగ్రహించిన గ్రంథం బట్టి స్తోత్రం తండ్రి. ఈ గ్రంథంలో దేశంలో అమలవైపులో వేయించబడి నిశ్చితం కూర్చుని అనుభూజ్ఞానం కలిగి పెట్టి సహాయం చేయబెట్టుకున్నాం తండ్రి. ఇందులో మీ దాసుడు మీ దాసులు మాకు ఏమైనా సహాయాలు మనిషి గారిని మీరు జాబ్ చేసుకోండి, మీరు బలపరచండి. ఆయన చేసేదైతే మాకు స్థానిక సంఘానికి మాకు మేలుకరంగా బోధించడానికి సిద్ధపడి ఉన్నాడు. ఆయన బలపరచండి. ఆయన చెప్పే మాటలు మీరు శ్రద్ధగా విని గ్రహించి మా జీవితంలో లోటుపాట్లు మీరు దిద్దుకొని అపోస్తుల బోధ ప్రకారం మేము ఈ లేఖనాల ప్రకారం మా జీవితాన్ని కొనసాగించుకు సహాయించుకు పెట్టుకుంటున్నాం తండ్రి. అలాగే దేవాస్థానిక సంఘాన్ని మీరు ఒకసారి జ్ఞాపకం చేసి బలపరచమని ఈ యొక్క ప్రత్యేక దైవ తరగతి మొదటి నుంచి చివరి వరకు మీరే అధ్యక్షత వహించి ఎలాంటి ఆటంకాలు కలగకుండా జ్ఞానం మహిమకరంగా మాకు దీవెనకరంగా క్లాస్ సహాయం చేయమని మీరు మహిమకరంగా ప్రభావం పొందమని మా దోషాలను అయితే మన్నించమని మా ప్రభువును మా రక్షకుడు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థనలను బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాక్యం కొరకు ప్రార్థన చేసిన సోదరులకు సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి గాజువాక క్రీస్తు సంఘ స్వామికులైనటువంటి సోదరులు ఏ మనీష్ గారు మనకు వాక్ సందేశం అందిస్తారు. ప్రేమపూర్వకంగా వారిని తెలియజేస్తున్నారు. ప్రభు యేసుక్రీస్తు నామములో చేరుతున్న ప్రతి ఒక్కరికి వందనాలు సమర్పిస్తున్నాను. సంఘం యొక్క సభ్యత్వము మరియు సువార్త పట్ల సంఘం యొక్క బాధ్యతలు ఎలా ఉంటాయో గ్రంథంలో చూస్తున్నాం. ముందు సంఘానికి భావం సంఘంలో వ్యక్తులు ఎక్కువగా ఎక్లేషియన్ అనేటువంటి గ్రీకు పదం నుంచి సంఘం అనేటువంటి ఈ పదం ప్రతిభ చేయబడింది. ఇది రెండు సంయుక్త పదముల కలయిక. ఎక్ అంటే అవుట్ ఆఫ్ అని, క్లేషియన్ అంటే కాల్ వాల్డ్ ఆఫ్ పీపుల్ అంటే ఒక స్థితిలో నుండి మరొక స్థితిలోకి పిలవబడిన వారు.
ఒక వ్యక్తి తన ప్రాచీన స్థితి ఉంటారు, పిలవని తర్వాత స్థితి ఉంటారు. ప్రతి గడువు కూడా సంఘంలో చేర్చబడాలి అంటే తన ప్రాచీన స్థితి తను ఎగిరివాడే, పిలవనేటువంటి స్థితి ఏ కూడా అది నమ్మిన స్థితి. వాళ్ళే సాగు యేసు మత్తయి రాసిన 16వ అధ్యాయంలో పరలోకం నుంచి శిష్యులతో మాట్లాడుతున్న సందర్భాన్ని ఆ సందేశము ఇలా రాయబడింది. పిలుపుదైన కైసర ప్రాంతాలకు ప్రభువు వచ్చారు. మనుషు కుమారుడు ఎవరైనా జల్లు చెప్పుకుంటున్నారు అన్నారు. లోపల ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నప్పుడు ఎవరు బాబాని వారు తెలియజేశారు. కొందరు ఇర్మియా, అలాగే యెషయా ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, యోహాను బాప్తిస్మిచ్చే యోహాను అని ఎవరు చూసుకున్నా మాట్లాడుతున్నారు లోకంలో అనే విషయం చెప్పినప్పుడు ప్రభువు ఏమన్నారంటే, మీరు ఏమనుకుంటున్నారు అంటే ఈ విషయంలో ఎదుగు వాళ్ళని కాబట్టి చర్చించుకోలేదు సమయాన్ని బట్టి. నీవు సజీవులకు దేవుని కుమారుడైన క్రీస్తు అని పేరు మాట్లాడాడు. సజీవులకు దేవుని కుమారుడు క్రీస్తు అని పేరు అన్నాడు అంటే యేసు దేవుని కుమారుడుగా ప్రకటించడానికి కావాల్సినటువంటి సందేశము వారు ఎన్నుకున్నారు. ఆ విషయాన్ని ఎవరు చెప్పారు? దేవుడు ప్రవక్తల ద్వారా ఇశ్రాయేలులకు యూదా జనాంగానికి ముందుగా తెలియజేశాడు. ఇది అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో, అబ్రహాం సంతానంతో, దావీదుతో దేవుడు వాగ్దానం చేసినటువంటి ప్రవచనాలు. మానవులను రక్షించడానికి దేవుడు ఏం చేయబోతున్నాడో వారి మధ్యలో ప్రవక్తల సందేశం పంపించారు. ఇదే వారి ఆధారం. మనిషి కుమారుడు ఎవరు ఎలా గుర్తిస్తారు? భూమి మీద ఉన్న ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఎలా గుర్తిస్తారు? ఒక వ్యక్తిని గుర్తించడానికి దానికి ఆధారమైనటువంటి ఉంటాయి. యేసుని దేవుడి కుమారుడుగా గుర్తించాలి. మానవుడు దేవుడి కుమారుడు అంటే అబ్రహాము కుమారుడుగా, దావీదు కుమారుడుగా అంగీకరించాలి. ఎబ్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అబ్రహాము కుమారుడుగా ఎందుకు ప్రభు నిలబడాలో చెప్పాడు. ప్రధాన యాజకుల కొరకు అని. సమూయేలు 2వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనం చూస్తే దావీదు దేవుడి కొరకు దావీదు ఒక మందిరం కట్టించిన ఆలోచన కలిగినప్పుడు నువ్వు కట్టవు, నీ గర్భోషం చేసినటువంటి వాడే నా నామాన్ని గర్భించిన మందిరం కడతాడు. మందిరం కట్టేదే కాకుండా నీ రాజ్యసేవలో కూర్చున్నప్పుడు నీ కుమారుడు పొందుతాడు. అంటే మానవ జాతిని విమోచించబడడానికి వారు ఏమని చేసేవాడు అర్థం. మనిషి కుమారన్న, దేవుడి కుమారన్న, ఇది ప్రవచనానికి భావం. ఇది ఎదిగినటువంటి వారు ఏం చేస్తారంటే వారు నశింప ఎదుగు వస్తున్నారు. ఆయన వచ్చాడు, లేఖనం పెట్టి ఆయన గుర్తిస్తారు. అందుకే ప్రభు ఏమన్నారంటే లోకరాజు 2వ అధ్యాయంలో నా గురించి ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథాల్లోను కీర్తనలో రాయబడింది. ఇవన్నీ రాయబడి నా కోసం రాయబడి చూడండి. క్రీస్తుని గుర్తించాలంటే ప్రవక్తల లేఖనాల్లో, ధర్మశాస్త్రంలో, కీర్తన గ్రంథంలో చూసినప్పుడు మాత్రమే యేసును ప్రభువుగా తీసుకుని అంగీకరించడానికి అవకాశం ఉన్నది. ఎవరు
గుర్తించలేదు. నికోదేము అనే వ్యక్తి యేసుప్రభువు చేసినటువంటి అద్భుతాలు సూచక మహత్కార్యాలు చూసి రాత్రి తెచ్చి బోధకుడా నువ్వు పరలోకం వచ్చావని నమ్ముతున్నాను అన్నాడు. అలాగే నేను ఎవరు తెలుసుకోలేకపోయా, నన్ను గురించి నువ్వు వాదనగా ఇస్రాయేలుకి అందుకని ప్రవక్తల గురించి రాశారు కదా అనే భావాలు తెలియజేసి మోషే సర్పాన్ని ఎత్తినప్పుడు విశ్వసించిన వాళ్ళు ఎలా విశ్వసించబడ్డారో వాళ్ళని మనుషులు కూడా ఎత్తబడాలి, దాన్ని విశ్వసించాలి, అంతేగాని నేను చేసిన అద్భుతాల వల్ల కాదు అని. కాబట్టి ఈనాడు ప్రభువును యేసును ప్రభువుగా తీసుకొచ్చే జనాలను ఏ రూపంలో అంగీకరిస్తున్నారో మాకు తెలియదు. కానీ ఎలా అంగీకరించాలనుకుంటే ప్రవక్తల లేఖనాల్లో ధర్మశాస్త్రంలో కీర్తనలో రాయబడేవన్నీ చదివితే అవి తెలుసుకుంటే యేసుని ఎవరు గుర్తించవచ్చు అని. కాబట్టి ప్రవక్తల లేఖనాల నుంచి ఎంత తెలుసుకుంటున్నాం అలా తెలుసుకుంటే తప్ప యేసుని ప్రభువుగా క్రీస్తుగా అంగీకరించే అవకాశం లేదు. అలా ఎదిగినటువంటి ఈ పేదలు అది కూడా పేరుకి ఎవరికి తెలియజేశారంట, దేవుడే చూపించుకున్నాడు. నా తండ్రి ఈ విషయాన్ని బయటపరిచాడు. కాబట్టి నీకు పేదలు అంటే నువ్వు రాయివి విశ్వాసం ఈ బండ మీద అంటే క్రీస్తుని విశ్వసించాలి. యేసు ప్రభువుగా క్రీస్తు అంగీకరిస్తున్నారు కదా, సజీవుడు దేవుడు కుమారుడు క్రీస్తు. ఆ విశ్వాసం మీద క్రీస్తు అనే సంగతి అంటారు. అంటే ఎవరైతే యేసు ప్రభువుగా క్రీస్తు అంగీకరిస్తున్నారో లేఖనాలు పెట్టి ఎవరైతే గుర్తిస్తారో, గుర్తించినటువంటి వారు గ్రహిస్తే అంగీకరిస్తే అప్పుడు వారు బాప్తిస్మం ద్వారా చేర్చబడతారు. కాబట్టి ఎక్లేషియా అనే పదము యూదులతో మొట్టమొదటిసారి ఈ ధర్మశాస్త్రంలో దేవుడు నిబంధన చేశాడు. పాత నిబంధన యూదులకే తెలియజేశాడు దేవుడు ఇచ్చాడు. పాత నిబంధన స్థానంలో దొరికి అదే స్థానంలో కొత్త నిబంధన కూడా దేవుడు యూదులకే ఇచ్చాడు. అదే జరిగిన తర్వాత వాళ్ళు చేర్చబడడానికి అవకాశం ఇచ్చాడు. కాబట్టి 2030 చూసుకుంటే ఇశ్రాయేలు వాళ్ళు యోధులు కొత్త నిబంధన చేసి దినాలు వస్తున్నాయని చెప్పి ఇశ్రాయేలు వాళ్ళు యోధులు అని చెప్పి యెషయా గారు 2 అధ్యాయాలు మాట్లాడాడంటే యోధా గురించి యెషయా గురించి దేవుడు కుమారుడైన యెషయా గారు దేవుడికి యెషయాకు దేవుడు పేరుచ్చినట్టు అచ్చి దేవులలో యెహోవా మందిరం కావుతున్నాడు అంటే యూదు మధ్యలో మందిరం ఉంది, కావుతూ ఉంది. మందిరం దేవుడితో సమాధానపరచబడడానికి, బలి నుంచి శుద్ధీకరించబడడానికి, సమాధానపరచబడి దేవుడితో సహవాసం చేయడానికి. కానీ ఏడుబడి నీతి న్యాయం నుంచి దేవుడి క్షేమంగా ఆత్మ సంతోషపడడానికి ఏర్పాటు చేయబడినటువంటిది. ఇది దేవుడి ప్రజల్లో దేవుడు ఏర్పాటు చేసినటువంటిది. దేవుడి ప్రజల కోసం దాని స్థానంలో దాన్ని తొలగించి ఒక రోజున దీన్ని ముగించేసి కొత్త నిబంధన పోతాను నేను. అది మీరు ఐదు నుంచి వచ్చినప్పుడు మీకు ధర్మశాస్త్రం ఇచ్చేది శరీరంగా అలాంటిది కాదు, అది పరమ రాయబడింది, ఇది హృదయాలు రాయబడుతుంది అని చెప్పి నిబంధన దేవుడి ప్రజలకే. కానీ అదే నిబంధన తొలగించి వేరే నిబంధన ప్రవేశపెడతారు వారికి. అంటే అప్పుడు యూదులైన వారు పాత ధర్మశాస్త్రంగా ఉన్నవాళ్ళు. ఇది ప్రాచీన స్థితి. నవీన స్థితి ఏంటంటే కొత్త నిబంధనలో రావు. అంటే పాత నిబంధనలో వదిలిపెట్టి కొత్త నిబంధనని ఎరిగి అంగీకరించి దాని పక్కన బ్రతకడానికి ఉద్దేశించబడితే దాని ఏమంటే ఒక స్థితిలో మరో స్థితిలో రావాలి. ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చిందే దేవుడు ప్రజలకి. అది అప్పుడున్నంత వరకు అది నీతి న్యాయానికి సంబంధించినటువంటి. అది ఎప్పుడైతే ముగిపోయిందో అక్కడ ముగిపోయిందో అక్కడ ఉంటే కానీ అమలు ఉంటుంది. కాబట్టి అది నీతి న్యాయానికి సంబంధించింది. కొత్త ఎప్పుడైతే అమలుకి వస్తుందో దాన్ని అంగీకరించాలి. అంటే ప్రాచీన శక్తిని ప్రార్థన వదిలిపెట్టాలి. అదే కాకుండా యూదుల మధ్యలో అంటే ప్రాచీన స్థితి సంఘంలో
యూదులో సమస్య పరిస్థితి. అపొస్తలుల కార్యములు 23వ అధ్యాయంలో 8వ వచనం నుంచి సద్దుకయ్యులు పునరుత్థానం లేదని, దేవత్వము ఆత్మీయము లేదని చెబుతున్నారు. కానీ పరిసయ్యులు వెలుగులో కాపాడుతున్నారు. సద్దుకయ్యులు పునరుత్థానం లేదంటారు, దేవత్వం పరిశుద్ధాత్మ లేదని చెప్తారు, ఆత్మకార్యాన్ని చెప్తారు. పరిసయ్యులు వెలుగులో ఉన్నాయని చెప్తారు. అంటే వాళ్ళ మధ్యలో యూదుల మధ్యలో తేడా. శాస్త్రం ధర్మశాస్త్రం బాగా ఎదిగినటువంటి వాళ్ళు ఎవరు చెప్పేవారు, కానీ వాళ్ళు కూడా క్రీస్తు యొక్క మాటల్ని గుర్తించలేకపోయారు, అంగీకరించలేకపోయారు. అంటే ధర్మశాస్త్రంతో ప్రాచుర్యం ఉన్న వాళ్ళు కదా, అలా వ్యక్తిగతమైనటువంటి జీవనశైలి ఉంది. వారి నమ్మిన నమ్మకాలు శాస్త్రం దగ్గర కానీ పరిశీలన దగ్గర కానీ ధర్మశాస్త్రం బోధించింది కదా, కానీ వారు ధర్మశాస్త్రం అడ్డుపెట్టుకుని ఉన్నారు. ఆ పరిస్థితి ఉంటే అన్ని జనులు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు రక్షణకి. మనం ఇందాక రక్షణ చేయాలని చూస్తున్నాం. మందిరం అంటే సంఘరాజ్యం ప్రారంభించబడిన తర్వాత పెద్దకొస్తే పడితేనా సగం ప్రారంభించడం మనకి తెలుసు. అపోస్తలుల 2వ అధ్యాయంలో సగం ప్రారంభించబడినప్పుడు అనేక మంది వచ్చారు. సగం అపోస్తలుల 12వ సగం ప్రారంభించబడ్డారు. ఆ తర్వాత అపోస్తలులు బోధన చేస్తారు. ఒక కాలం తర్వాత కొన్ని ఇంటి వాళ్ళు మొట్టమొదటి అన్ని జనులు రక్షణకు వచ్చారు. అంటే యెషయా 2వ అధ్యాయం ప్రకారంగా మొదటి యూదులు తర్వాత అన్ని జనులు కొత్త సగం ప్రారంభించబడింది. రక్షణ కూడా జరిగాయి. ఎవరైనా సరే రక్షించబడాలి అంటే, రక్షణ అంటే నిత్యజీవాన్ని పొందలే చేయబడాలి. దేవుడు లోకం పడుకుంటే సంకల్పం చేశాడు. యేసుక్రీస్తు వారు కుమారుడుగా స్వీకరిస్తానని చెప్పాడు. ఇవన్నీ ప్రవక్తల లేఖనాలు పెట్టుకుని ఎదుగువారు. కానీ వారు అంగీకరించడం చాలా మంది ఉన్నారు, గ్రహించడం చాలా మంది ఉన్నారు. యేసు ప్రభువుని ఒప్పుకోలేకపోవడం అనేక మంది ఉన్నారు. కాబట్టి ప్రవక్తల లేఖనాలని ఎదిగెట్టాలి, గ్రహించాలి, అంగీకరించాలి. క్రొత్త ప్రకారంగా క్రీస్తులోకి పాపస్మ చేరుకు దీర్ఘ జీవించడానికి బాప్తిస్మ కార్యక్రమం. అందుకని యేసు ప్రభువు వచ్చిన తర్వాత యూదుల మధ్యలో లేనటువంటి కొన్ని కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నప్పుడు వారు వ్యతిరేకించారు. యేసుక్రీస్తు వారిని వారు మర్చిపోవాలిగా కనుక దేవుడు కుమారుడు అంగీకరించలేకపోయారు. వారు భౌతికంగా చూశారు. ఈనాడు లోకంలో అనేక మంది అలాగే చూస్తున్నారు. అందుకని యేసు ప్రభువుగా క్రీస్తుగా అంగీకరించినటువంటి వారు మాత్రమే సంఘమై ఉంటారు. అంటే వారు ప్రాచుర్యం ఎదుర్కొన్న వారు. ఇక్కడ మాట చెప్తున్నాడు పేరు వేసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం, పేరు వేసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మీరు అయితే మీరు చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచినవారి గుణాత్మక ప్రజలుచే జీవితము. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి, చీకటి పాపానికి సూచనగా ఉంది. ఆశ్చర్యకరం ఏంటంటే జీవానికి సూచన, అంటే రక్షణ సూచనగా ఉంది. పాపం సింహోచింపబడినవారు ఇశ్రాయేలు దేశ యూదులు తెలుసు. ఏదైతే ఆదాము పండుగ పాపం చేసినప్పుడు చనిపోయాడు ఆత్మ సంబంధంగా. రుగ్లేకపోతే ఏదైతే కనుగొని మీ సందేశం రాకపోతే ఇట్లా మనుషులతో పాపం లోకంలోకి ఎలా ప్రవేశించను, అలా ఉన్నదే మనుషులతో పాపం చేసినట్టు మనం అందరికీ సంప్రాప్తమైందని పాపం చేస్తే చనిపోతున్న నీవు ఏదైతే ప్రారంభించబడింది. నీవు అంటే చెప్పము, ఆ నీవే లేక
పెద్దకోసారి పడిన మరొక శాఖ ప్రారంభించబడిన విషయాన్ని గ్రామంలో 3 శాఖలు ఉన్నట్టుగా రోమిల రాసిన పత్రిక ఎక్కడ చేయలో పౌలు వారు జ్ఞాపకం చేస్తారు. కాబట్టి వారు తెలుసు మొదట ఏ శాఖలో పాపం చేస్తుంది. ధర్మశాస్త్రం దేవుడు చేయకపోతే దాన్ని దేవుడు చేశాడు అంటే దేని చేయకపోతే ధర్మశాస్త్రం పాపం మాత్రం నియమం విడుదల చేయలేకపోతే అంటే యూదులు ధర్మశాస్త్రం ఉన్నారు కానీ వారి చట్టాలు పనిచేస్తూ ఉన్నాయి. అది ఒకటేంటంటే ఏదైతే మనం అపవాదించాలి. రెండోది అపవాదించాలని లోనేపోకుండా దేవుడు చేసినట్టు ధర్మశాస్త్రం ఇచ్చాడు వారికి. ఆ అంశాన్ని గతిపత్రిక 3 అధ్యాయంలో చెప్పాడు. అబ్రాహాము సంతానానికి వాగ్దానం చేయబడ్డాయి. ఆయన అనేక కూర్చోన్నట్టు సంతానం చెప్పారు. ఒకరు కూర్చోనంటే నీ సంతానం అనే మా సంతానం తీస్తుంది. ఆదాములో పాపం వచ్చింది, పాపంలో మరణం వస్తే పాపం చేసి ప్రతి మనుషుడు చనిపోయినప్పుడు నీవు లోపల కొనసాగుతున్నప్పుడు చనిపోవడం అంటే దేవుని స్వభావ లక్షణం కోల్పోవడం. దేవుడు ఏ స్వరూపాన్ని ఏ కోరికలు ఇచ్చి నడిచి నిర్మాణం చేశాడో ఆత్మలో అది కోల్పోతున్నప్పుడు ఆ వ్యక్తి చనిపోయాడు, జీవాన్ని కోల్పోతున్నాడు. అలా జీవాన్ని కోల్పోయిన వ్యక్తిని తిరిగి బ్రతికించి జీవాన్నిచ్చి తిరిగి బ్రతికించి జీవాన్ని పాల్గొనడానికి దేవుడు ఏం చేశాడంటే కాలం కనిపించి ప్రకారం దేవుడు కాలం పట్టుకోవడం దేవుడు తన కుమారుని. కాబట్టి ఈ కార్యక్రమం కూడా క్రీస్తుతో జరిగిస్తాడని దేవుడు భక్తుల ముందే మాట్లాడాడు. అందుకని గతిపత్రిక 3:16 చెప్తున్నాడు అన్నమాట. అబ్రాహాము సంతానానికి వాగ్దానం చేయబడ్డాయి. అంటే దేవుడు అబ్రాహాము ఏమంటే ఈ సంతానంలో గుణవంశులను కూడా ఆశీర్వదించబడ్డాయి. ఆదాము లోకంలో పాపంతో పాపం పెట్టుకోవడం సరిపోతుంటే అబ్బాయి బంధాలు ఉంటే అబ్బాయి వసూలు ఉంటే ఆ విషయాన్ని 2 చెప్పాడు. పాపం చేసిన ప్రతి వ్యక్తి కూడా అబ్బాయి బంధాలు ఉన్నాయి. కాబట్టి అబ్బాయి బంధకాలు ఉన్న వ్యక్తిని విడుదల కలిగించడానికి అనే దేవుడు అబ్రహాము సంతానానికి దావీదుకి వాగ్దానాలు చేశాడు. ప్రవక్తలను మాట్లాడే సందేశాన్ని ఇలాంటి పరిస్థితుల్లో ప్రాచీన స్థితిలో ఉన్నవారు అంటే ధర్మశాస్త్రం అనేది వారి మీద వెలుబడి జరుగుతుంది. దానికంటే ముందు మన ప్రభుత్వం వెలుబడి చేస్తుంది. 2 చట్టాలు వారి మీద ప్రభావితం చూపిస్తున్నప్పుడు వాస్తవానికి ధర్మశాస్త్రము పాపమరణం నియమానికి లోనైపోకుండా ఉండడానికి ఇవ్వబడింది, విడుదల కలిగించడానికి. కానీ వారు ధర్మశాస్త్రాన్ని పాపం చేయడానికి వారి బలహీనతలు పెట్టి వాడుకున్నారు కానీ పాపాన్ని విమోచించడానికి లేక పాపాన్ని కడుక్కోవడానికి ఉపయోగించుకోలేకపోయారు. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ప్రవక్త లేఖనాల్లో చూడండి నా గురించి రాయబడ్డాయి. ధర్మశాస్త్రంలో ప్రవక్తలు వచ్చిన కొట్టివే వచ్చినంత తలంచవద్దు, నెరవేర్చగా కానీ కొట్టివేయడానికి రాలేదు. కాబట్టి ధర్మశాస్త్రానికి ప్రవక్తలు వచ్చిన నెరవేర్చడానికి వచ్చిన క్రీస్తు ప్రభువు ఆయన శిలువ మరణంలో ఆయన మరణించినప్పుడు శిలువ మరణంలో మన ప్రభుత్వం పడగొట్టబడి ఎత్తివేయబడింది. ధర్మశాస్త్రం నెరవేర్చబడి ఎత్తివేయబడింది. పెద్దకోసారి పొందదేనన్న ఆయన ప్రభు లేచి వృత్తిలో లేచి మళ్ళా శిష్యుని సిద్ధం చేసి ఆయన ఆరోపణ అయిపోయారు. 7 రోజుల తర్వాత పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వారి మధ్యలో నూతనంగా సంఘం స్థాపించబడింది. ఆ విషయం ఎదిగితే మాత్రమే ఒక వ్యక్తి క్రీస్తులో చేర్చబడతాడు. నేను బాప్తిజం పొందానండి, యేసు దేవుని కుమారుడు నమ్ముతున్నావా అంటే ఆ వ్యక్తి దేవుడిలోకి నమ్ముతున్నావా అని మనం అన్నాం అనుకో, నమ్ముతున్నావా అంటాడు. అంతే, నువ్వు అంటున్నావా నా అన్నీ నువ్వు చేస్తున్నావు. యేసు దేవుని కుమారుడు క్రీస్తు అనేటువంటి జ్ఞానాన్ని లేఖన ప్రకారం ఎగితే అప్పుడు తన ప్రాచీన స్థితి ఏంటో, అసలు తన పాప ఎలాగయ్యాడు, పుట్టుకతో పాప ఎలా పాపలు అవుతారా, ఎవరు పాపలు అవుతారు? ఇట్లుండగా ఒక మనుషుల ద్వారా పాపం ద్వారా మనం లోపల ఎలా ప్రవేశించను అలాగుననే మనుషులందరూ పాపం చేసినందుకు అని చెప్పాడు. అంటే ఆదాము అనేటువంటిది నిబంధన చేశాడు దేవుడు, నిబంధన ఎరిగి సాహసం చేసి పాపం చేసి చనిపోయాడు. అందుకని ఏదైనా తోటలో ఒక నియమం వచ్చింది,
మనుషులందరూ మీద ఏలుబడి జరిగించింది. అన్యజనులకి నిబంధన అవుతుంది, నిబంధనలకు సంబంధం. అందుకని ఈ విషయాన్ని ఎరిగిన వాడు మాత్రమే యేసు ప్రభువుగా క్రీస్తు అంగీకరించబడతాడు. కాబట్టి మొట్టమొదటిసారి ఏదైతే క్షమించండి పెంతుకొస్తాను పొడగలన్న సంఘం ప్రారంభించబడింది. కాబట్టి పాపం నుంచి విమోచన, ప్రాచీన స్థితిలో విడుదల. అంటే ఒక వ్యక్తికి యూదులకి వారి ప్రాచీన స్థితి ఉంది, యూదులు ప్రాచీన స్థితి గురించి మాట్లాడారు. వారి మధ్యలో మనపోత్వం ఉంది, రెండు ధర్మశాస్త్రం ఉంది, మూడోది వ్యక్తిగతమైనటువంటి వారి స్వభావం ఉంది. శాస్త్రకున్న స్వభావం వారికి ఉంది, పరిచయకున్నది వారికి ఉంది, సద్దుకాయకున్నది వారికి ఉంది. వీరందరూ కూడా లేఖనం ఆధారం చేసుకుంటే ప్రభు యేసుక్రీస్తు వారిని వ్యతిరేకించరు, సపోర్ట్ చేస్తారు. వాస్తవం వారు లేఖనం ఆధారం చేసుకునేది కాబట్టి ఎంత ప్రభు లేఖనాలు ఎరగకే పొరపడుతున్నారు. అపోస్తులు మాత్రం లేఖనం గ్రహించినట్టుగా లోకసువార్త 40 నుంచి 46 చదివితే చెప్తున్నాడు. అప్పుడు వారు లేఖనం గ్రహించినట్టుగా వారు మనసును తెచ్చారు. ప్రభుని లేఖనం గ్రహించాలంటే మనసు తెరవబడాలి. ఎలా యేసు ఎవరో తెలుసుకోకపోతే, ఎందుకు వచ్చారో తెలుసుకోకపోతే ఒక మనుషులు ఎలా విమోచించబడతారు ఎలా తెలుస్తుంది? ఏదే తోటలో ఆదాము పాపం పండు తినకపోతే, పాపం చేయకపోతే అసలు ఆ మంచి చెడ్డ తినిపించే వృక్షఫలాలు తినకుండా జీవవృక్షఫలాలు తినండి అనుకోండి, పాపం వేసి తింటారు. అప్పుడు వేసుకిస్తారు నాకు సంవత్సరం ఉంది. మరి కాబట్టి యేసుక్రీస్తు వారు ఎవరు తెలియకుండా రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పాడంటే నిన్నాడంటే నీటితో ముంచేస్తే ముంచిన వ్యక్తి కూడా పొందిన వ్యక్తి కూడా శిక్షించబడతాడు. అందుకని యేసుని ప్రభువుగా స్పష్టంగా ఎరగాలి, క్రీస్తుగా అంగీకరించాలి. అలాగే సంఘము అనేది నేడు ప్రభు యేసుక్రీస్తు వారు మాట్లాడినప్పుడు ఉపమానాలను తెలియజేశారు. ఆయన ప్రతి రాజ్య సమానమైనటువంటి సంఘ సమానమైనటువంటి సందేశం ఉపమానాల్లో తెలియజేశారు. దేవుడు మానవ జాతిని ఎలా అంగీకరిస్తున్నాడు అది ప్రభు యేసుక్రీస్తు వారు ఉపమానాల్లో తెలియజేశారు. మత్తయి రాసిన 2వ అధ్యాయంలో మనం ఆ సందేశాన్ని చూస్తాం. దేవుడు తన కుమారుడికి పెళ్లి విధి పిలుస్తున్నట్టుగా దేవుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని క్రీస్తు ప్రభు పెళ్లి కుమార్తెగా సంఘం. అనేక లేఖనాలు ఉన్నాయి. ఎందుకు ఇది పోల్చడం అన్నది ఒకవేళ మనం మామూలుగా ఆలోచన చేస్తే వివాహం అన్నింటిలో ఘనమే. ఆ వివాహం చేసుకోవడానికి ఈ ఘనమైన కార్యానికి దేవుడు గొప్ప అనుమతి ఇచ్చాడు. వివాహానికి ముందు ప్రధానం జరుగుతుంది, అంతవరకే ఆదేశించబడ్డాయి. గృహంలో ఎవరైనా గృహం కట్టుకుంటే దాంట్లోకి ప్రవేశించడానికి అనుమతించారు తప్ప అంతకు మించి ఎంత ఉదాహరణ ఇశ్రాయేల్ లాగా యూదుల వారికి కానీ అవకాశం లేదు. ఈనాడు అనేక మంది గ్రంథాలు వాడుతారు, అనేక కార్యక్రమాలు చేస్తూ గ్రంథం వాడేస్తారు. దేవుడు అనుమతి లేనటువంటి కార్యక్రమం. అందుకని దేవుడి రాజ్యం అంటే పరలోక సంబంధమైన వాతావరణం కలిగినటువంటిది. పరలోకమందు కూర్చున్న వారు వీరు. కాబట్టి సంఘమే దేవుడి రాజ్యం. అందుకే సంఘాన్ని దేవుడి రాజ్యంగా అంగీకరించినటువంటి వారికి రక్షణ ఏర్పాటు జరుగుతాయి. కాబట్టి సంఘము దేవుడి రాజ్యము పెళ్ళికి పిలవనటువంటి వారని మత్తయి సువార్త 22వ అధ్యాయం మనం చూడగలుగుతాం. కాబట్టి పెళ్లి విధికి వెళ్ళే వ్యక్తులు సాధారణంగా మనం ఎక్కడన్నా పెళ్లి విధి పిలబడితే మనకి శుద్ధీకరణ మనమే శుభ్రంగా బట్టలు వేసుకొని వెళ్తాం. కానీ దేవుని కుమారుడికి పెళ్లి విధికి వెళ్ళేవారు హృదయాన్ని శుద్ధీకరించుకుని పోవాలి. హృదయాన్ని శుద్ధీకరించుకొని పోవాలి. శుద్ధీకరించుకోవడానికి అక్కడ స్నానవాటికలు ఏర్పాటు చేయబడినట్లుగా అక్కడ చెప్పబడుతుంది. స్నానవాటికలు మనలాంటి స్నానం కాదు ఇది. ఎలాంటి స్నానం జరగాలి? బాప్తిస్మంలో పునర్జన్మ సంబంధమైన స్నానం జరగాలని చెప్పాడు తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో. పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే పునఃస్థితి స్థాపన అన్నాడు. అక్కడ
పునఃస్థితి అంటే సృష్టి ప్రారంభ స్థితి అని. సృష్టి ప్రారంభ స్థితి అంటే దేవుడు తన స్వరూపము తన కొరకు నిర్మాణం చేశాడే ఆ స్థితి రావాలంటే వ్యక్తి బాధ్యత పొందినప్పుడు ఆ వ్యక్తి సంఘంలో చేర్చడం. అంటే నేను తదుపరి విషయం కొరకు నేను పై పోతున్నాను. సంఘం అనేటువంటి నిర్వచనమే మాట్లాడి సంఘం అంటే తెలియజేస్తాను తప్ప సంఘానికి వచ్చినట్టు సందేశం ఇవ్వట్లేదు. గ్రహించాలి కాబట్టి సంఘం అంటే అర్థమైంది కానీ సభ్యత్వం అంటే అర్థం కాదు. సంఘం అర్థమయ్యే సభ్యత్వం పొందినటువంటి వ్యక్తికి సంఘంలో ఎలా ప్రవర్తించాలో తెలిస్తే ఎలా తెలియదు. ఈనాడు క్రీస్తు సంఘాలని అనేకలు లోకంలో అనేకలు ఉన్నాయి. నేను విమర్శించడం లేదు, ఆలోచించమని చెప్తున్నాను. లేఖనానుసరణ సంఘాలు కావాలి, నిత్యత్వానికి వెళ్ళాలి. అందుకని యోహాను రాసిన సువార్త 3:5 బాప్తిస్మ క్రియ ద్వారాగా సంఘంలో చేర్చబడతారు. మనందరికీ పరిచయమైనటువంటి వచనాలు ఇవన్నీ కూడా. అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ అంటే కొత్త జన్మ కావాలంట. మనంతా చెప్పుకుంటాం నికోదేం క్రొత్త జన్మ అంటే ఎలా వస్తుంది? నువ్వెవరో కొత్త పర్సన్ ముందు అడగాలి. నువ్వు ఏ స్థితిలో యూదుడువా అన్యజుడువా? ఇశ్రాయేలు ఉన్నారు. అశ్షూరు రాజంతా ఒక ప్రాంతానికి అశ్షూరు ప్రాంతానికి పంపబడ్డాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకు ధర్మశాస్త్రం ఉంది. ఆ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతం స్థితి ఒకటి ఉంది. వీరు దీన్ని వదిలిపెట్టి వాళ్ళు కలిసిపోయారు. ఇప్పుడు వారికి కూడా రక్షణ కావాలి కదా. సమస్త మానవ జాతికి ప్రపంచవ్యాప్తంగా రక్షణ కావాలి. నీ సంతానం వల్ల భూలోకవంశాలు కూడా ఆశీర్దించబడతాయని దేవుడు అబ్రాహాముతో చెప్పాడు. కాబట్టి అన్ని వంశాల వారు అన్ని తెగల వారు యేసును ప్రభువుగా క్రీస్తుగా ఎరిగి అంగీకరిస్తే రక్షణ ఏర్పాటు జరిగింది. అందుకని నికోదేము చెప్తూ అన్నాడు, కొత్తగా జన్మించాలంటే మన లోకంలో మనకు కూడా చెప్తారు, నా పూర్వజన్మ సుకృతం అంటారు, సుకృతం అంటే చెప్తారు. పూర్వజన్మ గురించి ఏం తెలిసి నీకు? ఇప్పుడున్న జన్మ గురించి నీకు తెలియదు. ఎలా బతకాలో తెలియని పరిస్థితుల్లో బతుకుతున్నావు. మరి పూర్వజన్మ నీకు ఎవరు చెప్పారు? పూర్వజన్మ నీకు ఉందని. పూర్వజన్మ ఎలా ఉండవని ఎవరు చెప్పారు? తెలియదు. అలా అనుకున్నాడేమో మరి నికోదేము. ఒక మనుషుడు కొత్తగా మళ్ళా జన్మించాలంటే తల్లిగా ముసలోడు అయిపోయిన తర్వాత ముసలోడు అయిపోయాడు కదా నికోదేము. ముసలోడు అయిపోయిన తర్వాత మళ్ళీ తల్లిగా జన్మించాలా? చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి పుడతారా అన్నటువంటి అర్థాలు అయినా కొత్త జన్మ అంటే లేఖనాలు పెట్టి క్రీస్తు శిలువకు అప్పగించబడాలి. మోషే శాపం ఎలాగెత్తాడో అంటే క్రీస్తు యొక్క మరణ సమాధి పొందుతానికి వచ్చినటువంటి సందేశం వెలువడాలి అని. అది అనుకుంటే ఎంతమంది పొందుతున్నారు? ఎంతమంది పొందుతున్నారు అంటే ఎందుకు పొందుతున్నట్టు వాళ్ళకి అర్థమైతే బాప్తిస్మం పునర్జన్మ సంబంధమైన స్నానం జరగాలి. ఒకరు కొత్తగా జన్మించాలంటే మొదటోడు ఇప్పుడున్నవాడు వాడు ఏ స్థితిలో ఉన్నాడు అంటే అనుకోండి. మా మంచి జరిగి నాకంటే మా తాత వచ్చేటువంటి ఒక ఆచార వ్యవహారాలు ఉంటాయి, భక్తి సంబంధించినటువంటి దేవుడి సంబంధించిన విషయాలు ఉంటాయి, నా వ్యక్తిగతమైనటువంటి నా ఆలోచనలు ఉంటాయి, శరీర జీవనంతో ఉన్నటువంటి స్వభావమైనటువంటి విధానాలు ఉంటాయి. అంటే నా కాలంతో వచ్చేటువంటి పారంపర్యాలు ఉంటాయి, మత సంబంధమైన కార్యక్రమాలు ఉంటాయి, వ్యక్తిగతమైనటువంటి స్వభావమైనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఇవన్నింటినీ ఇక్కడ పెట్టి యేసుని గురించి క్రీస్తు గురించి ఏ ప్రకటించడం గొప్ప లేఖలేవి, రక్షణ ఎలా ఏర్పాటు చేశాడు దేవుడేవి. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఇప్పుడు వ్యక్తి అసలు ఇప్పుడు ఏం చేయాలంటే చచ్చిపోవాలి. చావు రావాలి వ్యక్తికి. ఈ చావు రావాలనే విషయాన్ని గోవింతో మాట్లాడాడు. 3వ నుంచి మనకు తెలుసు. క్రీస్తు యేసు మరణించిన వాస్తవం నీకు తెలుసు కదా. ఆయన మానవ పాపమును మరణించాడు. నువ్వు నీ పాప విషయం చనిపో. ఆయన తిరిగి లేచాడు. ప్రాచీన స్థితి దానికి కావాలి. యేసుప్రభువు ధ్యానం తను తీసుకుని ఎలా సిరిమానం పూర్తిలో లేచిన తర్వాత తలుపు వేసుకుని మధ్యలోకి వచ్చేసి అంటే
స్థితి మారిపోతుంది. నీ స్థితి కూడా నీ పాప స్థితి మారిపోవాలి. పాపం విషయంలో చనిపోవాలి, నీటి విషయమే జీవించినట్లని పేతురు మొదటి పత్రికలో పేతురు చెప్పాడు. కాబట్టి పాప విషయమే చనిపోయి నీటి విషయమే జీవించినట్టు అని పేతురు మొదటి 2:24 చెప్పాడు. ఇలాంటి స్థితి ఏమైనా కలిగింది ఒక ఇంటి బాధ్యత కుదిరినప్పుడు, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే క్రీస్తుని బాప్తిసం పొందడం లేదవుతాను, క్రీస్తుని ధరించుకోవడం కదా చెప్పి పేతురు మొదటి పత్రిక 3:21 పేతురు మొదటి పత్రిక 3:21. కాబట్టి ముందు నీ ప్రార్థన స్థితి ఏంటో తెలియాలి కదా. 3:21 దానికి సాదృశ్యమైన దానికి సాదృశ్యమైన బాప్తిస్మం రక్షించుతున్నది. అదేదనగా శరీరమాన్ని తీసివేయడం కాదు, కానీ శరీరమాన్ని కారణం ఏ డీటెయిల్ అంటే శరీరమాన్ని పోతుందా నైపుణ్యం కదా అక్రమైంది అని యూతులుగా తెలిసినది. అలాగే మనకు దగ్గర కూడా దేవుని గురించి తరించినప్పుడు మనం ఈట పడనుకో శరీరమాన్ని పోతుంది. అలాంటి కదా ఏంటి శరీరమాన్ని తీసివేయడం కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధానం మూలంగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షి ఖచ్చితమే. అటు నీ మనసు శుద్ధీకరించబడితే, నిర్మలంగా చేయబడితే, కొత్త చట్టంలో ప్రవేశిస్తే అక్కడ చట్టంలో చూస్తే మొత్తం కనబడుతుంది. పరలోకపు వాతావరణం కనిపిస్తుంది. తండ్రి దేవుడు తండ్రి అత్యున్నత సింహాసనం కూర్చోవడం కనిపిస్తుంది. ఆయన ఉపాసన దాని సమాంతరంగా ప్రభు యేసుక్రీస్తు కూర్చోవడం కనబడుతుంది. పరిశుద్ధంగా వరపుతున్నట్టుగా పరిశుద్ధం నడిపులో కొత్త చెప్పడానికి భక్తి విషయం కనబడుతుంది. ఈ వాతావరణం వస్తావయ్యా, కాబట్టి నీ కూర్చొని వాతావరణం నీలో ఉండనే అనేటువంటి స్థితి, ఈ పరిస్థితి ఏది బాధ్యత వారికి మాత్రమే తెలుసు. గలాతీయులకు రాసిన పత్రికలో 3:26 వచ్చినాను. గలాతీయులకు రాసిన పత్రిక 3:26 యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుడు కుమారుడైన అలాగే కుమారుడు. ఇంత ప్రాసెస్ జరిగితే కానీ కుమారుడు అవకాశమే. ఇందులో రుద్రని క్షమించాడు. క్రీస్తులోని బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారు. అంటే ఎంతవరకు నీ ప్రాసెస్ని నీ బట్ట మార్చేశారు. రాసుకో బట్ట స్నానం చేసినప్పుడు కొత్త బట్ట వేసుకోవడమే అదే చెప్పాడు. ఎవరైనా చేయరు బట్ట వేసుకోవాలి. పెళ్లి పిలబడినటువంటి వారు, నిశ్చయవారు పాత్రతో చేయబడినటువంటి వారు, పిలబడిన వారు అందులో ఎంతమంది నిలబడతారో కూడా తెలియని పరిస్థితి. అందుకే లోపలికి చూసినప్పుడు పిలబడితే లోపలికి ఎలా వచ్చేస్తాడు? లోపలికి ఎలా వస్తారంటే బట్టలు వేసుకోకుండా శుద్ధిగా జరిగిన తర్వాత బట్టలు వేసుకుని లోపలికి వస్తాడు. రాజుసరికి ఒక బట్టలు తేవాలి, బట్టలు ఇలా ఏమైంది బట్టలు స్థితి మారిపోతుంది. స్నేహితురా ఏంటి పెళ్లి వస్తుంది, పెళ్లి వస్తుంది వేసుకున్నాడేమో మారిపోతుంది. అప్పుడు పెళ్లి వస్త్రం అవ్వాలి అంటే పిలవబడి స్థితి తర్వాత ఉన్న స్థితి మారిపోతుంది. కాబట్టి ఇందులో యూతులని విశ్లేషణ స్వతంత్రులని ఎవరు అలాంటి రక్షలోకి అందరికీ ఉంది అని ఇలాంటి సంఘంతో శుద్ధీకరించబడిన వ్యక్తి సంఘంలో చేర్చబడతాడు, సంఘంలో చేయబడతాడు. యేసుక్రీస్తు కుమారుగా సేకరించేటువంటి ఇది దేవుని యొక్క అనాథ ఎపిస్తు ఒకటే చేయకూడదు. 3వ ప్రకారం చూస్తే దేవుని అనాథ బట్టి ఒక వ్యక్తి కుమారుడు అంగీకరించబడితే ఆ వ్యక్తి అపోస్తలుల బోధ దర్శించబడడానికి ఏ బోధ కావాలా? అపోస్తలులు చేసిన బోధ కాదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో సబ్జెక్ట్ ఎలా వస్తుంది? మరి అపోస్తలుల బోధ చెప్తే రాజ్యంలోకి వస్తారో కాదు. మరి ఇప్పుడు చెప్తున్నాడు ఏమంటే సంఘంలో చేర్చబడిన తర్వాత అపోస్తలుల బోధ ద్వారా సబ్జెక్ట్ వస్తుంది, అపోస్తలుల బోధ ద్వారా నడిపించబడతాం, అపోస్తలుల బోధ ద్వారా రక్షణ వస్తుంది.
ఇది అపోస్తలులకి దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా అప్పగించినటువంటి బోధన. కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో 19 వచనాల్లో అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపగా క్రీస్తుతో లోకమును తనతో సమాధానం పంచుకోవచ్చు. ఆ సమాధాన వాక్యం మాకు అప్పగించలేదు. కాబట్టి ఏం జరిగింది అంటే సమాధానం పంచుకునేటువంటి ఏర్పాటు అపోస్తలుల బోధ ద్వారా దేవుడు సమాధానం ఏర్పడుతుంది. నువ్వు సమాధానం పంచబడ్డావా? సమాధానం పంచబడితే నీ సొంపగా నీ ప్రాచీన స్థితి సిలివేయబడుతుంది. నువ్వు కొత్త లేకుండా వాతావరణం బతుకుతా ఉంటావు. క్రీస్తు సంఘాలకు పేరుతో ఉన్నాయి. వారి రక్షణ గురించి వారు ఆలోచించరు, సగ క్షేమ గురించి కొరకు ఆలోచించరు. వారితో పాటు నిత్యాన్ని అనేక మంది రావాలని ప్రయాసపడు. క్రీస్తు వచ్చిన తర్వాత ఒక అవయవాన్ని చేర్చబడితే ప్రతి అవయవం దాన్ని పరివర్తన పనిచేయాలి. కానీ పరికరాలైనటువంటి అవయవంగా సంఘం ఉంటే సంఘం క్షేమం చెందుతుంది. అపోస్తలుల బోధ పట్టుకేటువంటి బాధ్యత సంఘానికి ఉంది. కాబట్టి 24 చూస్తే అపోస్తలుల బోధ చేత దేవుడి రాజ్య సువార్త లేదా క్రీస్తు మాట సమర్పణ సందేశము చెప్పడం జరుగుతుంది. కాబట్టి అపోస్తలుల బోధ ఏమిటంటే క్రీస్తు మరణము సమాధి పునరుద్ధరణ సందేశం. ఆ సందేశం వ్యక్తి దేవుడి రాజ్యంలో ప్రవేశిస్తాడు, సభలో ప్రవేశిస్తాడు. సభకు రాజ్యము పర్యాయ పదాలు వాడబడ్డాయి. బాప్తిసం పొందిన వ్యక్తి సంఘంలో ప్రవేశిస్తాడు. ప్రభు యేసుక్రీస్తు ఏర్పడగలుగుతాడు. పరలోకము భూమి కొనబడ ఏమైనా యాత్ర చేయబడింది. క్రీస్తు శిలువను పొందినప్పుడు సమాప్తమైన చెప్పినప్పుడు దేవాలయం తెర పరిశుద్ధ స్థలం తెర చిరిగిపోయింది. పరిశుద్ధ స్థలము క్రొత్త నిబంధనలో భూమి మీద సాగమైతే అతి పరిశుద్ధ పరలోకము రెండింటి మధ్యలో ఏంటంటే యూదులు యాజకులు ప్రధాన ప్రమాదాల సంవత్సరం వచ్చారు కదా అతి పరిస్థానంలోకి వెళ్ళేవారు. ప్రతి యాజకులు పరిశుద్ధ స్థానంలోకి వచ్చేవారు. ఇప్పుడు యాజకులు ప్రధాన పరిస్థితి బాధ్యత మనుషుల మధ్యలో ప్రధాన యేసుక్రీస్తు 2 కార్యక్రమం జరిగిస్తున్నారు. పరలోకంలో కూర్చొని ఒకటి ప్రధాన యాజకత్వం, 2 దాని సంవత్సరం దేవుని కుమారుడై విమోచించబడే కార్యక్రమం సభలో జరుగుతుంది. క్రీస్తు రక్తంతో విమోచించబడినప్పుడు సభలో చెప్పినట్టు పరలోకం వాతావరణం వెళ్ళిపోయాడు. అంటే భూసభలైన వాతావరణం వారి మధ్యలో లేదు. అందుకని భూసభ కార్యక్రమాలు తీసుకొని సంఘంలో ప్రవేశపెట్టకూడదు. ఎందుకు చేయకూడదండి? భూమి మీద తప్పే ఉందండి. పుట్టులో చేస్తే అది భూసభలో ఉందయ్యా. యూత్ మధ్యలో ఆస్థానం లేదే. నీవు ఎప్పుడైనా గ్రంథం చూడాలంటే యూత్లోనే చూసుకుంటూ రావాలి. ధర్మశాస్త్రంలో కొత్త నిబంధన చూడవు కానీ లోకం తీసుకొచ్చి గ్రంథంలో ప్రవేశపెట్టి గ్రంథం వాడి అక్కడ కార్యక్రమం జరిగించుకోవడం. అదే యేసు దేవుని కుమారుడుగా క్రీస్తు అంగీకరించబడితే. కాబట్టి సంఘంలో చేర్చబడి అపోస్తలుల బోధ ద్వారా సబ్జెక్ట్ వస్తుంది. అపోస్తలుల కార్యము పెంటెకోస్తు పండుగ సంఘం ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. మీరు ఎవరుకోనంటే అపోస్తలుల 2:36 మీరు సిలువేసి యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించారు. ఇది ఇశ్రాయేలు వంశంలోని గుడిగా తెలుసుకోమని చెప్పి అంటే యేసుని ప్రభువుగా క్రీస్తుగా నియమించాడని లేఖనం విడుదల గ్రహించినప్పుడు మాత్రం హృదయంలో పొడవబడ్డారు. హృదయంలో పొడవబడ్డారు, హృదయంలో నిలుచుకున్నారు. ఆ పరిస్థితి ఎప్పుడైతే తెలిసిందో వారి మాట మీద హృదయంలో నిలుచుకొని సహోదరుగా అడుగుతున్నారు మేమేం చేయాలి అని మెసేజ్ వచ్చేసరికి రాజ్యస్థానం జరిగిందని సంగతి కూడా ఒక అర్థమైంది. నేడు లోకంలో మనుషులకి ఏమర్థమైందో తెలియదు. కాబట్టి మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం మారుమనసు అంటే ప్రాచీన స్థితిని మార్చుకో. నీ ప్రాచీన స్థితిని మార్చుకో. ఏ స్థితిలో చూసావు? ఇందాక కొన్ని స్థితిని మాట్లాడి సంగతి ఇశ్రాయేలు పరిస్థితి, అన్యజనుల పరిస్థితి, ఎవరు ప్రాచీన స్థితి ఉంది కదా. ఆ విషయంలో మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము
మళ్ళా సమర్పణతో నువ్వు వేడికి పంపిస్తే అప్పుడు ఏం చెప్తుందంటే రక్షణకు వస్తావు. అప్పుడు నీకు ఏమవుతుంది? పరిశుద్ధాత్మ వరము అనుభవించుకోండి. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకి దూరస్తులుగా నిజండి. అప్పుడు ఆ వాక్యం అంగీకరించినటువంటి వారు బాప్తిస్మం పొందుతుంది. బాప్తిస్మము కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొంది ఆ దేవుడు ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డం అంటే సత్యత్వం. అపోస్తలుల బోధ, క్రీస్తుకు మరణ సమాధి పొందాల్సిన సందేశం, ప్రవక్తల ద్వారా చెప్పబడిన సందేశాన్ని ఎరిగి క్రీస్తు శిలువ మరణం ద్వారా ప్రభువు యేసు జరిగించిన కార్యక్రమం ఏంటి? మొదటి శిలువ మరణంలో 2 కార్యక్రమాలు జరిగించాడు. ఒకటి మరణం ఏదైతే మరణంతో పడబట్టి తోసేసాడు. అపవాది సింహాసనం తోసేసాడు. అపవాది యొక్క అధికారం భూమి లేనే ఆనాడు నుండి ఈనాడు ఈ లోకం ముగిపోతే అపవాది రాజ్యం. అపవాది ఏర్పడేది, అపవాది రాజ్యం లేదు. 2 ధర్మశాస్త్రము ఎత్తివేయబడింది. యూదుల ధర్మ సంపూర్ణంగా తొలగించబడింది. క్రొత్త నామలోకి వచ్చింది. యేసు ప్రభువుగా క్రీస్తు అంగీకరించినటువంటి వారు రాజ్యంలో చేర్చబడిన తర్వాత, పరలోక రాజ్యపు వాతావరణంలో ప్రవేశించిన తర్వాత అప్పుడు పౌలు చెప్తున్నాడు, జీవము గల దేవుని సంఘంలో జీవుడు ఎలా ప్రవర్తించాలో సువార్తగా నీకు తెలిస్తే అప్పుడు సంఘాన్ని నడిపించకపోతుంది. సంఘాన్ని ఎక్కడ నడిపించదు? సువార్తలు నేను వస్తాను. సువార్తని మాట విన్నప్పుడే సంఘాన్ని నడిపించాను. ఏమయ్యా, నేను విశాఖపట్నంలో ఒక నన్ను పిలిచారు. ఏమంటే మాకు సువార్తలు సరిపోయాడండి, మాకు చాలా మంది ఉన్నాం, మాకు ఇంత ఆదాయం వస్తుంది, అది మీ ఆదాయాన్ని గవర్నమెంట్ చెప్పండి. మీరు చెప్పడం మాకు వచ్చి మీరు వాక్యం చెప్పాలి. రైట్, ఎలా చెప్పాలా? నేను మీకు చెప్పినట్టు చెప్పాను. గ్రంథం ఏం చెప్తే చెప్తాను, అలాగే తెలుసు. అంటే ఎక్కడికెళ్ళండి? అక్కడికి వెళ్ళాలిగా. మరి అక్కడికి వెళ్ళాలంటే ఆపే ఏం చెప్పాలి? ఏ క్రీస్తాన్ని అంటారని నువ్వు నగరం పోవాలనుకుంటే నువ్వు లోపల తిరగచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, నువ్వు ఎలా ఉండొచ్చు. నువ్వు నిత్యాత్మకి వెళ్ళాలంటే అపోస్తలుల బోధ పరితుంది. ఇది పరలోక వాతావరణం కలిగినటువంటి తీసుకొస్తాను. తెలుసో తెలియదు, చూపిస్తాను. తీసుకొస్తాను పరలోక వాతావరణం కలిగినటువంటిది. కొలసీయులకు రాసిన పత్రిక క్షమించండి, కొలసీయులు గారు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:20 మన పౌరస్థితి పరలోకంలో ఉన్నది. అంటే భూమి మీద దేహ సంబంధంగా ఉన్నాము, ఆత్మ సంబంధమైన పౌరస్థితి పరలోక సమాజం. అక్కడ నుండి అక్కడ ఏ వాతావరణం? పరలోక వాతావరణంలో ఉన్నాం. అక్కడ నుండి ప్రభుని యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుంటున్నాము, కనిపెట్టుకుని ఉన్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:7 క్రీస్తు యేసునందు మరణము ఆయనతో కూడా లేపి, అంటే బాప్తిసంలో పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. ఎక్కడ కూర్చుండబెట్టాడు? పరలోకంలో కూర్చుండబెట్టాడు. పరలోకం నుంచి చూస్తున్నాము, కృష్ణ ఎప్పుడు వస్తాడు అని పిచ్చంతం తీసుకురా. అంటే శాస్త్రంగా ఈ దేవుని చిత్రాలు కలిగించి పరలోకానికి పరలోకం ప్రవేశపెట్టడానికి దేవుని విడుదల కలిగితే కానీ పరలోకానికి అవకాశం. ఈ భక్తులు సంపూర్ణంగా జరగాలని కృష్ణ ఒక 2 ఆధారం కాబట్టి క్రీస్తు సంఘం ఎక్కడ కూర్చుంది? పరలోకం కూర్చుంది. ఏ వాతావరణం? పరలోక వాతావరణం. రాజ్య సింహాసనం పరలోకం ఉంటుంది, దావీదు సింహాసనం, చట్టము, కొత్త చట్టము, అపోస్తలుల బోధన ఉంది. ఇవన్నీ మానేసి ఒకటి కావాలి, నాకు ఇది కావాలి, దేవుడు కావాలంటే నువ్వు వెళ్ళగానే దేనికి సంవత్సరం అవుతావు, ఎవరి చట్టంకి వెళ్తావు. అందుకని సంఘం అంటే ఎవరి సంగతి వాళ్ళు నడిచేట్టుగా సంఘం. కాబట్టి సత్యత్వము మొదటి వస్తే బాప్తిస్మం సత్యత్వం వస్తుంది. అపోస్తలుల కార్యంలో సత్యత్వం వీరు అపోస్తలుల బోధనలు సహవాసముతో రొట్టె విషయంలో అందరూ కూడా 2:41 2
తర్వాత 47 వచ్చిన చదువుదాం. ఆనందంతోను నిష్కపట హృదయంతోను ఆహారం పుచ్చుకోవచ్చు. మరియు మరియు ప్రభు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినం వారికి చేర్చుకునేది. అంటే ఇక్కడ ఎక్కడ చేర్చబడ్డారు? ఆ దినం నుంచి 3,000 మంది చేర్చబడ్డది. 41 వచనంలో 47 వచనంలో చేర్చబడ్డారు. సబ్జెక్ట్ వచ్చింది, సంసభ్యులు లేడు. మరి నెక్స్ట్ పరిస్థితి ఈ వ్యక్తి ఊరు పోతాడు. పోవాలన్నప్పుడు చాలా మంది ఊరు పోయారు అనుకోండి, వాళ్ళు చేంజ్ చేసుకుంటారు, వీళ్ళు చేయాలి. అలాంటి పరిస్థితి లేదు. అపోస్తలుడు ఉంటే ఈ విషయాన్ని తెలియజేశాడు. 18 అలెగ్జాండర్ అప్పన్న బుద్ధుడు ఎఫెసుకు వచ్చాడంట. అతని విద్వాంసుడు లేఖనం ప్రయోజనం ఉన్నాడంట. 24 నుంచి అతను ప్రభు వారి విషయం ఉపదేశం పొంది తన ఆత్మీయత తీవ్రపడి యోహాను బాప్తిస్మాన్ని తెచ్చుకుని వాడైన యేసుని గురించి సంత వివరంగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడడం ఆరంభించారు. నిష్కలయ అపరిమిని అతను చేర్చుకొని దేవుని భాగం మరిపూర్తిగా విశుద్ధపరచని తర్వాత అతడు అతయ్యకు పోదాల్సినప్పుడు అతను చేర్చుకోవాలని సహోదరుని ప్రోత్సాహపరుస్తూ అది ఇక్కడ సబ్జెక్టు అపోస్తలుల బోధ ద్వారా స్థానిక సంఘంలో సబ్జెక్టు బాప్తిస్మం ద్వారా వస్తుంది. ఈ వ్యక్తి మరో ప్రాంతం కావాలంటే ఇక్కడ స్థానిక సంఘము అక్కడ స్థానిక సంఘానికి ప్రోత్సాహపడుతూ రాయాలి. ఈ సహోదరుడు క్రీస్తు బాప్తిజం వాడే మంచి నమ్మకస్తుడు, తన సంబంధించిన కొన్ని విషయాలు రాసి ఇటు మీ ప్రాంతానికి వస్తుంది, మీ స్థానిక సంఘంలో సభ్యుగా చేర్చుకోండి. అంతేగా ఆ ఊళ్ళో ఇక్కడ సభ్యులు అవడు ఒకవేళ మళ్ళీ మనం ఈ గురించి అనుకోండి, అప్పుడు మళ్ళీ తెచ్చుకోవచ్చు. సిఫారసు పత్రం, ఇది సిఫారసు ప్రోత్సాహపరిచేటువంటి పత్రం రాయాలి. మరి ఈనాడు సంఘం ఒక దగ్గర జరిగిపోతే ఇక్కడ అప్పకొట్టుకోలేకపోతున్నాడు. అందుకే తీసుకొస్తాను అభివృద్ధి చెందాలి. వీడు పోతే కూడా చేసుకోమని చెందాలి. వాడు చేసుకోకపోతే మీ స్థానిక సంఘం ఎక్కడ, మీ స్థానిక సంఘం రాయాలి. ఇక్కడ అక్కడ స్థానిక సంఘం ఇక్కడ స్థానిక సంఘానికి సమాసంబంధాలు ఉండాలి. అప్పుడే సాక్షాత సంఘానికి రాయబడుతుంది. సమాసంబంధం లేక ఎక్కడ రాస్తాం? అది ఎలా సంబంధించి పేరు సంఘం అనేక సంఘాలు ఉన్నాయి. లేకపోతే రెండు స్థానిక సంఘాల మధ్యలో సహవాసం ఉంటే తప్ప సహవాసం బాగా లేకపోతే ఈ వ్యక్తి ఎలాంటి వాడు ఆత్మ సంబంధం కాదా రక్షణ పొందాలి లేదా తెలియదు. అందుకని స్థానిక సంఘాలు లేకపోతే ఏర్పడతా ఉంటే మాత్రమే ఒక స్థానిక సంఘానికి అది కూడా దూర ప్రాంతం అయితే ఈ ప్రాంతం ప్రాంతం కానీ పక్కన సంఘం ఉందని నాకు సువార్త నాపలేదండి, లేదా సంఘం ఇక్కడ నాపలేదండి, నీకు సువార్త సంఘం సభ్యులు రాకపోతే సమాధానం పడమన్నాడు కదా. క్రిస్మస్ ఇవ్వకపోతే దేనిపోతే లేదా అది దేనిపోతే ఏపీ రెండే చేయము సమాధానమే పొందలేక సమాధానం పడకపోతే రెండే చేయము. ఆయన సమాధానం ఏంటి? మీకును వాకును ద్వేషమును అనగా విధులమైన ఆజ్ఞలుగా ధర్మశాస్త్రం తన శరీరం కొట్టివేయ చేత మధ్యగోడ పడబట్టి, అంటే యూదుల మధ్యలో అన్యజనుల మధ్యలో ధర్మశాస్త్రం అందులో ఉంది. క్రిస్మస్ సిలువలో పడబట్టాడు, ఇద్దరి మధ్య సమాధానం ఏర్పరిచాడు. ప్రేమ కావాలా? ఇదే విషయాన్ని ఏపీసీ పత్రిక కోసం ప్రకటనలో చెప్పాడు. అంటే ఏం చెప్తున్నాడు? మొదటి మిత్రులు ప్రేమగా చెప్తున్నాడు. ఇప్పుడేమైనా ప్రేమ తొలిగిపోయింది. సమాధానపరచమైన స్థితిని మీరు వదిలిపెట్టేస్తారు. మీ మీద తక్కువ మోపుతున్నాండి. అందుకని నాకు సువార్త రావట్లేదు, సభలో వ్యక్తి రావట్లేదు. నువ్వు నక్కలేకపోతే నువ్వు సమాధానం పడకపోతే నువ్వు ఎక్కడికైనా నీకు లక్ష్యమే. అవతల వాడికి సమాధానం పరచబడిన వాడికి చాలా సహోదరుడు అని చెప్పి రాస్తే తప్ప అవతల చేర్చుకోకూడదు. ఎవరు చేర్చుకుంటాడంటే గ్రంథానికి విధేయుడైనటువంటి వాడికి, గ్రంథానికి విధేయుడు చూపినటువంటి వాడే మాత్రం తెచ్చుకుంటారు. సత్యం ఎరగనటువంటి వాడే తెచ్చుకుంటారు. క్రీస్తు పేరు బోర్డు పెట్టుకొని బతికి వాడే తెచ్చుకుంటారు.
లేఖనాసమైనటువంటి వాడైతే లభించుకుని తీర్చుకోడు. అందుకే ఇలాంటి క్రిస్మస్ సంఘాలు ఆకర్షించడానికి కూడా అభివృద్ధి చెందడం కూడా ఇదో ప్రధాన కారణం. అంటే క్రిస్మస్ సంఘం ఎక్కడి నుంచి వచ్చాం? మమ్మల్ని మనుషులు ఉంటారు, ఎందుకంటే అవి ఎక్కడి నుంచి వచ్చి చేర్చుకోగలరు. అందుకని వీటికి ఇలా సమాధానం పంచుకున్నాడు క్రిస్మస్ సంఘం. అందుకని మా మధ్యలో సమాధానం ఏర్పడిన తర్వాత సబ్జెక్ట్ వచ్చింది, ఇది సబ్జెక్ట్ ఎప్పుడు తొలిపోతుంది? తనకు తానుగా బయటకు తొలిపోతుంది. తర్వాత మూడోది సువార్తికుడు. సువార్తకు చేరి మాట్లాడు. ఎపిఎస్ రాసిన 4 పాపం నుంచి మనమందరం విశ్వాస విషయంలోనూ దేవుడు కుమారుడు ఇచ్చిన జ్ఞాన విషయంలోనూ వ్యాపకం పొంది సంపూర్ణ అనగా క్రీస్తు కలిగిన సంపూర్ణ సమాన సంపూర్ణ వరకు ఆయన ఎలా నియమించారు? పరిశుద్ధులు సంపూర్ణులు పరిశుద్ధులు సంపూర్ణ అంటే సగం సంపూర్ణ అవ్వాలంటే క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి క్రీస్తు శరీరంలోనే సగం సంపూర్ణ క్షేమాభివృద్ధి చెందాలంటే పరిచర్య ధర్మం జరుగుటకు పరిచర్య జరగడానికి ఆయన కొందరిని అపోస్తలులుగాను కొందరిని ప్రవక్తలుగాను కొందరిని సువార్తికులుగాను కొందరిని ఉపదేశకులుగాను పరిచారకులుగాను వీళ్ళందరూ ఉండాలి. అపోస్తలులు ప్రవక్తలు పునాది చేశారు. గ్రంథం రాసేసి మన మధ్య చేసి అపోస్తలులు ప్రవక్తలు పునాది ఈనాడు సంఘాలు ఆనాడు తక్కువ కనపడింది. ఈనాడు సంఘాలు అనేక సంఘాలు విస్తరణ జరుగుతాం. వీరిలో బోధకులో అపోస్తలులు ప్రవక్తలు సారిసంగా ఉంటారు. సువార్తలు ఉపదేశకులు పరిచారకులు పెద్దలైన వారు సగం క్షమాపణ చేయడానికి పరిచయం జరిగించడానికి కూడా ఇందులో ప్రధానంగా మొట్టమొదటిసారి ఎవరుంటారంటే ప్రాంతానికి వెళ్ళినప్పుడు సువార్త. ఎందుకంటే ఎపిసిలో సంఘం ఏర్పడింది, పౌరు సువార్త పరిచయం చేసే సంఘం ఏర్పడింది. కానీ సువార్త సువార్తగా పౌరు తిమోతి సంఘం ద్వారా ఆనాడు ఏ కార్యక్రమం జరిగినా సంఘం ద్వారా జరిగాయి. అపోస్తల కార్యం సంఘం ద్వారానే సంఘం నియమిస్తేనే సంఘం నిర్ణయం లేకుండా ఎక్కడ ఏ కార్యక్రమం లేదు. ఆరాధ్యంలో అపోస్తల ఆరాధ్యం ఆ ధర్మంలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు ఈ విషయం మనకు తెలుసు. వాళ్ళ పరిస్థితిలో చూసారట, చదువుకున్నారట. అప్పుడు కొంతమంది పరిచారకులు ఏర్పాటు చేశారు. పరిచారకులు కూడా వారికి కూడా క్వాలిఫికేషన్స్ ఉండాలి. అంటే ప్రతి అవయవము ఆ పనికి సరిపడేట్టు ఉండాలి. అది సంఘాలు చూసుకోవాలి. ఎవరిని మొహమాటంతో ఈ సంవత్సరం బట్టి ఉన్నాడు మాకు అన్ని సపోర్ట్ చేస్తాడు అనుకో, సంఘాన్ని అభివృద్ధి చేసి పెట్టుకోవాలి. ప్రతి వ్యక్తి కూడా దానికి సరిపోని వ్యక్తి అయితేనే సంఘం నిర్ణయించాలి. దాంట్లో ప్రధాన పాత్ర వహించినటువంటి సువార్త తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఆలోచించుకుంటున్నాడు. వారిని అపోస్తలులు నిలబెట్టేది, వీరు ప్రార్థన చేసి వారు చేతులు వచ్చాయి. దేవుడు వారు ప్రభువైన శిష్యుల సంఖ్య హెచ్చులో బాగా విస్తరించారు. మరి యాత్ర అనేక విశ్వాసంలో తర్వాత 7 వచ్చేసరికి స్టెప్లో మరణం జరిగింది. 8 వచ్చేసరికి కావులు హెచ్చులో సమయం గొప్ప వ్యవస్థ కలిగింది. అపోస్తలులు తప్ప అక్కడ యోదయ సమయం చేసినప్పుడు చెందుతారు. ఇక్కడ అజయ్ సంఘం నీకనుకున్న సిమియోను ఏడుతో కూడా పెంచబడిన మలయేసు సౌలను ప్రభుత్వం బోధకు ఉండేది. వారు ప్రభువును సేవించు ఉపవాసం చేయకుండా పరిశుద్ధ నేను భగవాను పౌరును సౌలను చేసిన పని కొరకు వారి నాకు ప్రత్యేకపరచని వారితో చెప్పింది. అతను వారు ఉపవాసం ప్రారంభించిన వారి సేవించి వారి పంపిణీ ఇలాగూ స్థానిక సంఘం ద్వారాగానే ఏ కార్యక్రమం
అలాగే 15:22 కూడా సంఘం ఎవరు పంపించాలి, ఎక్కడ పంపించాలి అని ప్రతి కార్యక్రమం స్థానిక సంస్థ అనుకోండి, సంఘం దగ్గర వచ్చి సంఘ సమస్య పరిష్కరించుకోలేదు. ఇలా సంఘము ప్రధాన కేంద్రము. ఈ పద్ధతిని పాటిస్తే సంఘాల్లో సమస్యలు రావు, సంఘం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి దీంట్లో ప్రధానంగా ఎవరిని ఏర్పాటు చేస్తున్న పౌరు తీవ్రత చెప్తున్నాడు, నిన్ను గురించి నీ బాధ గురించి జాగ్రత్తగా ఉండు అని చెప్పి. కాబట్టి సువార్తకుడు ఈ సంఘం పట్ల బాధ్యత వహిస్తాడు. సువార్త పట్ల సంఘము ఎలాంటి బాధ్యత వహించాలి? ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆలోచించారు 11వ వచనం. జ్ఞానవిషయంలో ఏకత్వం కావాలి, ఉందే కదా ఏకత్వం. కాబట్టి అపోస్తలులు సంఘాలు ప్రారంభించారు, వారు కొనసాగించారు. తర్వాత ఏం చేసినట్టు అపోస్తలులు ఒక మార్గం చూపించారు. కొంతమంది యవనస్తుల్ని మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి యవనస్తుల్ని, భక్తి కలిగినటువంటి యవనస్తుల్ని తయారు చేసి సువార్తని పంపించారు. వారిలో తిమోతి అనేవాడు, తీతు అనే వ్యక్తి, అలాగే ఫిలిప్ అనేటువంటి వారు. వీళ్ళందరూ కూడా తల్లి కొద్ది సామాజికమైన నమ్మకం పనులుగా ఉంది. అందుకే పౌలు ఎవరంటే తిమోతితో ఈ పని నమ్మకం సామాజిక పనులు అప్పచెప్పండి, సామాజికమైన నమ్మకమైన పనులు అప్పచెప్పండి అంటే సువార్తను చెప్తున్నాడు. అంటే ఇప్పుడు సువార్తను ఏదైతే జీవితం కలగమన్నాడో, సువార్తను ఏదైతే హెచ్చరించాలని చెప్పాడో అది సాగు కలగాలి. కాబట్టి సువార్తను గౌరవించాలి కదా, గౌరవించాలి. కొన్ని ప్రాంతాలు సువార్తను అసలు గౌరవం పట్టించుకో. మరి ఎలా సంతం కల్పించబడతారు వాళ్ళు, ఎలా ఎన్నికలు పొందుతారు వాళ్ళు? కాబట్టి సువార్త పట్ల సంఘము బాధ్యత వహించాలి, సువార్తను గౌరవించాలి. సువార్తను ఏం చెప్తున్నాడో సువార్త మాట విని గ్రామం ప్రకారం ఉండగలేదో చూసి తిమోతి రాసిన 2వ పత్రికలో 4:5 చూస్తే అయితే అన్ని విషయంలో మితముగా ఉండము, శ్రమపడము, సువార్తను పరిచయము, నీ పరిచయం సంపూర్ణంగా జరిగించుము. నేను ఇప్పుడే ప్రాణాత్మకంగా పోయబడుచున్నాను. తర్వాత ఏం పేర్చును, మంచి పోరాడి నా పొరుగు కాల్పించి విశ్వాసాన్ని కాపాడుకుంటేని ఇక మీద కాబట్టి నీతిగా ఉంచుకోవడం ఉన్నది. ఆ దినమంతా నీతిగా న్యాయపతి అని ప్రభు అది నాకు మాత్రం కాకుండా తన ప్రత్యక్షను అపేక్షించి వారు అందరికీ వర్తించారు. కాబట్టి ఆ ప్రత్యక్ష అందరికీ కావాలి. అందుకని పౌలు ఎలా పోరాటం చేశాడు, తిమోతి చూపించాడు. తిమోతి తను కూడా పోరాటం చేశాడు, తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఎవరి ప్రాయం ఉన్నాయి కన్నీరు కాచాడు, విశ్వాసంలో మంచి జీవితం జీవించాడు. కాబట్టి సువార్తకు సంఘానికి మాదిరిగా ఉండాలని చెప్పాడు, మాటలోనే మాదిరి ఉండాలని చెప్పాడు, ప్రభుత్వంలో మాదిరి ఉండాలని చెప్పాడు, సిగ్గుపడడానికి పనివాడుగా లేని పనివాడుగా ఉండాలని చెప్పాడు. తిమోతి రాసిన 2వ పత్రిక 2:15 ఇలా రాయబడింది. 2:15 దేవునికి యోగ్యంగాను సిగ్గుపడలేని పరివారిగాను సత్యవాక్యం సరిగ్గా ఉపదేశించమని కానీ నీవే దేవునికి కాపాడుకోవడానికి జాగ్రత్త పడము అని. కాబట్టి దేవునికి సువార్తలు కనపరుచుకుంటే సువార్త యొక్క మాదిరిని సంఘం అనుసరిస్తే ఇప్పుడు సువార్త ఏం చేయాలంటే తిమోతి 2వ పత్రిక 3:16 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారం పూర్తిగా సరిపడినట్లు ప్రతి సత్కారం ఏంటి? దేవుడు అనుమతించినటువంటి సత్కారం, జాతకంలో అనుమతి. అపోస్తలుల హయాంలో ఏ కార్యక్రమం జరిగించాలని ప్రభు అపోస్తలులు చెప్పారో ఆ కార్యక్రమం సమయం అవుతుందండి. అయిందా? కాబట్టి
సువార్తికుడు మారి చూపిస్తాడు. సువార్తిని యొక్క మారిని అనుసరించాలి. సువార్తికుడు లేఖనానుసారం సాగు చూసుకోవాలి. సువార్తికుడు సభకు ఎలా ఉందో సువార్త చూసుకోవాలి. ఈ ఇద్దరిని సరి చేసేది అపోస్తుల ద్వారా. మధ్యలో సమస్య వచ్చిన క్షేమబుద్ధి కొరకైనా సంఘ కార్యక్రమం జరిగించడానికైనా ఆధారం ఏంటంటే అపోస్తుల బోధ మాత్రమే. ఒక సమస్య వచ్చినప్పుడు దాని గురించి గ్రంథం మాట్లాడట అక్కడ ఈ సమస్య పరిష్కరించుకోవాలి. ఒకవేళ మన మధ్యలో కుదరలేదు అనుకోండి, అనుకున్నటువంటి గొప్ప దైవజనం పిలిచి ఈ సమస్య పరిష్కరించుకోవాలి కానీ సమాధానపడాలి కానీ ఇచ్చించుకొని సంఘానికి కలకం తేకూడదు, సంఘాన్ని విడకూడదు. అందుకే పౌలు తిమోతి క్షమించాలి కొరింథీ పత్రికలో చెప్పాడు, అక్కడ విభజన ఉండే సంఘంలో ఒకడు పౌలు వాడు, ఒకడు అపోలో వాడు, ఒకడు కేఫా వాడు, క్రీస్తు వాడు, ఇలా నాలుగు భాగాలు కొరింథీ. క్రీస్తు విభజింపబడ్డా అందుకే ప్రభుత్వం తీసుకుంటాం కూడా చెప్పాడు. మన కాకుండా అధ్యాయం 17 ఏం చెప్తున్నాడంటే, నేను మీకు ఈ ఆజ్ఞ నేను మెచ్చుకోను. ఎందుకంటే మీరు సమస్యలు ఉన్నాయా, మీరు కక్షలు ఉన్నాయా, మీరు భేదాలు ఉన్నాయి, మీరు యోగికి అవకాశం భేదాలు కనిపిస్తున్నారు. ప్రభుత్వంలో ఆజ్ఞ తీసేస్తున్నారు. అసలు ప్రభుత్వం ఎంచుకోలేని పరిస్థితి. వీటన్నిటి గురించి ఎదుగుంటే అప్పుడు వ్యక్తి సరిగ్గా ఉంటాడు, లేకపోతే సంఘం బయట ఉంటాడు. అందుకని సంఘంలో సంస్కృతి తేడా, సంఘ క్షేమపూర్తి కొరకు సంఘము ఈ స్థానిక సంఘము ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఏప్రిల్తో మాట్లాడతాడు. ఏప్రిల్ లేఖికుడు కాలం బట్టి చూస్తే మీరు బోధ ఉండాల్సినటువంటి వారు ఉంటనే లేదు. మొదటి ముఖపడని చెప్పాలా ఆలోచన అంటే స్థానిక సంఘాలు ఏమైపోతున్నాయి కానీ ముఖపడ పరిస్థితి వస్తున్నాయి. నా సంస్థ సువార్త జరుగుతుందా, సభ్యులు ఉందా, ఎక్కడ ఉన్నా సరే ఎవరి దగ్గర ఉన్నా సరే వాళ్ళు ఏ బయట తీసుకొచ్చి సమాధాన పరచాలి, లేకపోతే బయట తీసుకొచ్చి అంటే నిలివేయాలి. చూసాడు గొడవ పెట్టడం చూసాడు కానీ అలాంటి కార్యక్రమం గతంలో ఉన్నాయి. నిలివేసే కార్యక్రమం కూడా గతంలో ఉంది. ఇది ఈనాడు ఉన్నటువంటి మన భారతదేశం పరిస్థితిలో నేను చూసిన ప్రాంతాల్లో మిగిలిన పరిస్థితి నాకు తెలియదు అనుకున్నాను. ఈ గ్రామం యొక్క స్థితి కనపరచబడలేదు. కాబట్టి సువార్తికుడు ఖండించేవాడు. రెండోసారి దైవజనుడు అంటే పాత్రలో ప్రవక్తలు దైవజనుడు పిలబడ్డారు. సమయం బట్టి నేను గుర్తుపడలేదు. దైవజనుడుగా ప్రవక్తలు పిలబడ్డ పాత్రలు కాదు, పవర్ఫుల్. క్రొత్త నిబంధనలో సువార్తలే దైవజనుడు పిలబడ్డారు. దైవజనుడు సమర్థుడై ప్రతి సత్కార్యము పూర్వంగా సిద్ధపడినట్టు దైవాదేశంలో కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించడానికి, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి అని శిక్ష. ఈ లేఖనం దేనికంటే, ఉపదేశం దేనికంటే, బుద్ధి ఖండించే దేనికంటే, బుద్ధి చెప్పే దేనికంటే, తప్పుదిద్దడానికి నీతి అని శిక్ష. మరి సమాధీకరించాలి కదా, సువార్త చదవాడే. ఆ సబ్జెక్ట్ చాలా వయసులు కథలు కదా, వయసులు కథ గౌరవం చదువుతుంది. నువ్వు గ్రంథంలో నీ వయసుకి ఏం అగౌరవం చేయడు. సువార్తలు ఎగిరివాడైతే వయసును గౌరవిస్తాడు. మరి సువార్తకుడిని తుడీకించుకో. సువార్తని గ్రంథం ప్రకారం చెప్తున్నాడా లేదో చూడాలి. గ్రంథం దాకపోతే నిలబడేటువంటి బాధ్యత సాగర్ అది సువార్తైనా సంవత్సరం. చివరిగా ఈ సువార్తలు సామాజిక నమ్మకమై పరిపాలన ఏర్పాటు చేయాలని స్థానిక సంఘం బాధ్యత వహించాలి. మన స్థానిక సంఘం సువార్తలు వెళ్ళాలి. ప్రతి స్థానిక సంఘం సువార్తలు వెళ్ళాలి. మన ఈనాడు గొప్ప గొప్ప చదువులు చదివించి, ఇంగ్లీష్ మీడియం చదివించి, లక్షలు ఖర్చు పెట్టి పెద్ద చదువులు చదివించి ఉద్యోగాలు పంపిస్తున్నాయి. కానీ పెద్ద చదువు చదివించి లక్షలు ఖర్చు పెట్టి దాన్ని డబ్బులుంటే పెద్ద చదువు చదివించి నీ కుమారుని సువార్తలు చేయి. అలాంటి సువార్తలు అందించు. తదుపరి సువార్తలు ఆర్థిక స్థితి.
సువార్త ఆఫీస్ గురించి మనం ఆలోచన చేస్తే సువార్తను పనిచేసుకునే కార్యక్రమం లేదు గ్రామంలో. అపోస్తలు కావచ్చు, అపోస్తలకు అప్పగించిన పని వేరుగా ఉంది. అపోస్తల ద్వారా ఏర్పడినటువంటి స్థానిక సంఘాలు ఆ తర్వాత కొనసాగించిన కార్యక్రమాలు అపోస్తలుగా చెప్పబడ్డాయి. ఏమంటే పౌలు చేస్తున్నాడు, పౌలు ఉద్యోగం చేయలేదు అక్కడ. ఆనాడు అవసరాలు పెట్టి కుదరని పరిస్థితుల్లో దేవడుతాడు, దేవడుతూ కూడా ఒక మాట్లాడు. నువ్వు ప్రత్యేకించి ఉద్యోగాలు పోతావు, అడ్రస్ పార్టీ పార్టీ సువార్త అంటే సంఘానికి బాధ్యత. సంఘము సువార్తకి ప్రతి అవసరం తీర్చాలి. భార్య భర్తలు కుటుంబం ప్రతి అవసరం తీర్చాలి సార్. అప్పుడు సువార్త ఏంటంటే సమృద్ధిగా ఉండి పూర్తిగా సరిపోతాడు, గ్రంథాలు చదువుతుంటాడు. సువార్త లేక జీతం. సువార్త ప్రకటించేవాడు సువార్తకుడు జీతగాడే కానీ పనివాడే చేస్తాడు. సువార్తకుడిని సింపుల్గా చూడకూడదు. గురించి రాసిన మొదటి 9వ అధ్యాయం పౌలు ఈ విషయం తెలియజేశాడు. సువార్త యొక్క ఆర్థిక స్థితి గురించి 9వ అధ్యాయం 9వ వచనంలో కవలంతో దొరుకుతున్న ఎటువంటి చెక్క కాదని ఇది వ్యవసాయం. ఈ మొదటి రాసిన మొదటి 2వ అధ్యాయం పౌలే చెప్పాడు మాట. 2వ అధ్యాయం మొదటి నుంచి 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి సువార్త యొక్క పర్యటన చెప్పాడు. సామాజికమైనటువంటి నమ్మకం పర్యావరణ చెప్పాడు. దాంట్లో తన సామర్థ్యానికి సంబంధించినటువంటి జట్టి, ఈ జట్టి ఎలా పనిచేస్తాడంటే సైనికులు పనిచేస్తాడు. క్షమించాడు, మొదట సైనికులు అంటే ఈ జీవవ్యాపం లోపల బతకడానికి పనిచేసుకోవాలి. రెండోది జట్టి అని వాడు. జట్టి అంటే ఏంటి అంటే నియమం ప్రకారం పోరాడితే కిరీటం వస్తుంది. అంటే అపోస్తులు బాగా కొత్తలో చెప్పండి నిబంధన దాటిపోవాలి. మూడోది వ్యవసాయం చేయాలంటే బయట వ్యవసాయం కాదు, సంఘాన్ని వ్యవసాయం కాదు. విత్తనాలు వేసి వ్యవసాయం చేసి దాని ద్వారా తను పోషించబడాలి అని అటువాడే నమ్మకమైన సామర్థ్యమైన పనివాడు. అందుకని ఇలాంటి నమ్మకమైన సామర్థ్యమైన పనివాడు యొక్క మూర్తికి చెక్కవేయడం అంటే సువార్త ఎప్పుడు కూడా ఇది నాకు లేదు అనేటువంటి పరిస్థితి. సువార్త సంఘాన్ని ఆత్మసంబంధంగా పెంచి బలపరిచి నిత్య జీవన సిద్ధపరిచే పనులు అంటాడు. అవసరాన్ని హెచ్చరిస్తాడు, తప్పు దిద్దుతాడు, నీతిని శిక్షణ వేస్తాడు. ఇచ్చేది అందుకోవాలి, గద్దెకి లోబడాలి, ప్రేమతో అందుకోవాలి, జీవితం దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. అలా సువార్తకు సహకరిస్తే సువార్తకుడు ఈ పక్షంగా పనిచేస్తుంటాడు కాబట్టి తను ఎప్పుడు కూడా లేని స్థితి, ఇది నాకు లేదనేటువంటి స్థితిలో సువార్తకుడు. ఇదే విషయాన్ని మత్స్యాలలో చూస్తే వారు సువార్తతో అన్ని ఏర్పాట్లు ఒక ఫ్యామిలీ చేసేస్తారు. క్రీస్తు సంఘాల కోసం ఎందుకు చేయట్లేదు? వారు సత్యం తెలియదు అంటున్నారు. మరి సత్యం తెలిసినప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు? మీ గుప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఆర్థికంగా ఎందుకు సాధించలేకపోతున్నారు? ఆదివారం కాను కాస్తా లెక్కేస్తా ఉదయం కాస్తా 4 దీపం వాళ్ళు మాట్లాడుతున్నాను. గ్రంథంతో పరిస్థితి నాకు తెలియదు. ఎక్కడ కూడా వాళ్ళు లెక్కేసినట్టు ఎక్కడ కనబడుతున్నారు? ఇలా కానుకలు లెక్కేస్తున్నారు. సువార్తకు వచ్చే కానుకలు లెక్కేస్తున్నారు. కానుకలు లెక్కేసినట్టు గ్రంథం ఎక్కడ ఉంటుందో చూపించారు. మొత్తం గ్రంథం సువార్తను నోరు నొక్కేస్తున్నారు, వాళ్ళ చేతులు తీసుకుంటున్నారు. మేము మాట్లాడతాం. సువార్తకు సమయాలు లేదు కాబట్టి మాట్లాడటం లేదు. ఉపదేశకులు, పరిచారకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. వీళ్ళు క్వాలిఫికేషన్ పెట్టి సంఘం మీద బాధ్యత వేస్తారు. ఆ క్వాలిఫికేషన్ చూడడం ఎవరు లేదు. మరి ఎవరు తీసుకుంటారు కార్యక్రమం? సువార్తను చూసుకుంటారు. పరిచారకులు ఉన్నారు, సంఘ కార్యక్రమం చూసుకుంటారు. అధ్యక్షులు ఉన్నారు, నడిపిస్తుంటారు. పరిచారకులు ప్రయోజన కార్యక్రమం అధికారం చేసుకుంటుంటారు. ఇది కదా పద్ధతి.
మరి ఇలా ఇలా రాలేదే మన భారతదేశంలో క్రిస్మస్ సంఘాలు ఇతర దేశాల సంఘాలు కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో చేయాలని అడ్వైస్ చేయాలని అవసరం. క్రిస్మస్ సంఘాలు ఎలాగే లేదు, ఇక్కడ ఉన్న మనుషులు కదండి దేవుడు ఆలయాన్ని పాటు చేసేస్తున్నారు. అందుకే కొరింథీయులతో పౌలు అంటున్నాడు, మీరు దేవుడు ఆలయం ఇవ్వాలని దేవుడు ఆత్మలో నివసిస్తున్నారని మీరు ఎలాగని చెప్పాడు. 3 పనులు ఉంటారు. కాబట్టి సువార్తలు కొరింథీయులకు 1:9 అంటాడు, ఆలయం జరిగించే వారు ఆలయంలో జీవనం చేస్తారని తెలియదా అంటే పౌలు కొరింథీ సంఘంలో అన్ని జనులు ఉన్నారు. ఎక్కువ ఆ 4 నెలలు పనిచేయడం వల్ల వారికి ఎలాగో తెలియలేదు, వారికి ఎప్పుడో తెలియదు, వారు అన్ని జనుల స్థితిని చూపిస్తున్నప్పుడు పౌలు చాలా బాగుపడ్డాడు. ఆత్మీయ మేము ఆత్మసభకి వాక్యం చెప్తున్నప్పుడు మీరు ఎందుకు మనం గుర్తించలేదని బాగుపడ్డాడు. ఫిలిప్పీ రాసిన పత్రిక 4:15 కూడా ఫిలిప్పీలారా నేను సువార్తను బోధింపరాలంటున్నప్పుడు మీతో ఎవరు పాల్గొనాలి. కొన్ని స్థానిక సంఘాలు అర్థం చేసుకొని గుప్పులు ఇప్పారు. సువార్తని పోషించే బాధ్యత కీర్తిపత్రిక 1:5-9 చూస్తే సువార్త లేకపోతే సంస్థలు లేకపోతే ఇవన్నీ సువార్త చేయాలి అంటే, సువార్త వాక్యం చదవాలి అంటే దాన్ని అభివృద్ధి సంపాదించాలి, సంఘాన్ని క్షేమకరంగా అభివృద్ధిగా నడిపించాలంటే సువార్త పట్ల సంఘం ఈ బాధ్యత తీసుకోవాలి. సువార్తకు ఒక సువార్త అనేక సువార్తలు ఏర్పాటు చేయగలిగే స్థాయిక సంఘాలు సువార్తలు కావాలి. సంఘం సువార్త పేరు అనేక ప్రాంతాలకు వెళ్ళాలి. ఈ ప్రాంతం చుట్టూ కొన్ని ప్రాంతాలకు సువార్త స్థాపించబడాలి. అందుకని సంఘము బాధ్యత తీసుకోవాలి. సంఘము క్షేమబుద్ధి జరగాలి, పరిచర్య జరగాలి. అందుకని సువార్తలు కాకుండా ఉపదేశాలే కాకుండా పరిచయం పెద్దలు కావాలి, పరిచయాలు కావాలి, పరిచయం చేసుకోవడం కావాలి. ఇక్కడ సంఘాన్ని పర్యవేక్షించేటువంటి పెద్దలు కావాలి. ఈ ఆలోచన ఈనాటి భారతదేశం రాకుండా ఒకవేళ పెద్దలు ఎక్కడ ఏర్పాటు చేసిన ఆ మధ్యన ఎక్కడ పెద్దలు ఏర్పాటు చేశారట, సీట్లు వేశారంట. గుర్తులా కొత్తగా నమ్మకం కాలేదు కాబట్టి సీట్లు వేసిన టైం వచ్చింది. అది కాదు, అది అది అవకాశం అనుకుంటే అపోస్తులకు మాత్రం ఉంది, అపోస్తులు తర్వాత లేదు. సీట్లు వేసే కార్యక్రమం క్వాలిఫికేషన్ అంటే వ్యక్తి యొక్క క్యారెక్టర్, పెద్దల యొక్క క్యారెక్టర్ నుంచి మాట్లాడారు. అందుకని సువార్త పట్ల సంఘం బాధ్యత వహించాలి. సంఘము సువార్త పట్ల ఎలా బాధ్యత వహిస్తారో సువార్త కూడా సంఘం పట్ల అలాగే బాధ్యత వహించి సంఘం క్షేమబుద్ధి చెందడానికి జట్టి అలాగే ఒక సైనికుడి వలె, ఒక జట్టి వలె, ఒక వ్యవసాయదారు వలె సంఘం క్షేమబుద్ధి కొరకు పరిచయం జరిగే కార్యక్రమంలో సువార్త పనిచేస్తూ ఉండాలి. సంఘంలో ఎవరైనా బాధ్యత ఉన్నప్పుడు లేఖనానుసారంగా అపోస్తలుల బోధ ప్రకారంగా ప్రవక్తల లేఖనం అనుసరించి వ్యక్తికి సువార్త చెప్పి క్రీస్తులోకి క్రీస్తు మానవ సమాజం పొందాలి. ఆ సందేశంలో వ్యక్తిని ఎలా ప్రభావితం చేస్తుందో, వ్యక్తిని ఎలా బాధ్యత చేస్తుంది, తను ఎలా కష్టపడి చేస్తుందో చెప్పి బాప్తిసం ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి సబ్జెక్ట్ పొందుతాడు. సబ్జెక్ట్ వచ్చినప్పుడు ముందే సబ్జెక్ట్ ఎలా ఉంటుంది చెప్పాలి. నువ్వు ఈ సాయంత్రం చేయకూడదు, ఇక్కడ నుంచి బయటకు పోయినప్పుడు నువ్వు ఎలా వ్యవహరించాలో సాయంత్రం సొంత బయటకు వెళ్ళాలి. లేకపోతే ఎక్కడికి వెళ్ళినా సరే సబ్జెక్ట్ దేవుడు వదిలేస్తున్న విషయాన్ని చెప్పాలి. సువార్త పట్ల సంఘం పట్ల ఒక వ్యక్తి ప్రతి వ్యక్తి ఎలా బాధ్యత వహించాలో చెప్పాలి. ఎలాగూ సువార్త అనేది స్థానిక సంఘంగా విస్తృతారు, కానీ ఇది స్థానిక సంఘానికి బాధ్యత అని బట్టి సంఘం అంటే ఏంటో నేను కొద్దిపాటి విషయాన్ని తెలియజేశాను. గ్రహించుకోండి. తర్వాత సంఘంలో సబ్జెక్ట్ వస్తుంది, అప్పుడు బోధ వస్తుంది, సువార్తకుడు అనే విషయాన్ని మాట్లాడాను. సంఘం సువార్తకుడు పట్ల సంఘం, సంఘం పట్ల సువార్తకుడు, అందరూ సంఘం పట్ల ప్రతి అవయవం
చాలా అద్భుతంగా పనిచేయాలి. ఈ స్థానిక సభలో సువార్తలు చేయాలి. ఈ స్థానిక సభ అనేక ప్రాంతాలకు సువార్తలు చేయాలి. అలా ప్రతి స్థానిక సభను అనుకుంటే ప్రపంచవ్యాప్తంగా సత్యం విస్తరణ జరుగుతుంది. కాబట్టి స్థానిక సంఘం ఉన్నటువంటి బాధ్యతలు సంఘం పట్ల సమాజం పట్ల వ్యక్తిగతంగా అలాగే సంఘపరంగా సమాజపరంగా ఎలా ఉండాలో ఎన్ని ఎలా ప్రవర్తించి క్షేమపూర్వకంగా పనిచేయాలని తెలియజేస్తూ ఈ అవకాశం స్థానిక సంఘాన్ని పెట్టి సుబాధులు పెట్టి అందరికీ ఒక ఇంతవరకు సంఘ